So let us start our home assignment 3 of our operating system design. Okay, now ఇదంటి questions చూస్తే కనుక first question చూద్దాం. A computer with 8 KB page with 256 KB main memory and a 64 GB virtual space uses an inverted page table to implement its virtual memory. అంటే ఏంటంటే దాంటి క్వాంటిటీస్ యొక్క పేజెస్ అండ్ మెయిన్ మెమరీ అండ్ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఈ పేజ్ టేబుల్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. టు ఇంప్లిమెంట్ దిస్ వర్చువల్ మెమరీ హౌ బిగ్ షుడ్ ది హ్యాష్ టేబుల్ షుడ్ బి అని అంటున్నాడు వాడు. అంటే ఒక హ్యాష్ టేబుల్ ఇదంటి ఈ యొక్క మెమరీస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత పెద్దగా ఉండాలి అని అంటున్నాడు. అయితే ఇదంటి అండ్ ఆల్సో వాడు ఇచ్చిన కన్స్ట్రెంట్స్ చూడండి. హౌ బిగ్ షుడ్ ద హ్యాష్ టేబుల్ బి టు ఎన్ష్యూర్ అ మీన్ హ్యాష్ చైన్ లెంత్ ఆఫ్ చైన్ హ్యాస్ బీన్ 1 అండ్ అజ్యూమ్ దట్ ది హ్యాష్ టేబుల్ ఈజ్ అ పవర్ ఆఫ్ 2. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా దానికి మీన్ హ్యాష్ చైన్ లెంత్ అంటే నువ్వు ఇప్పుడు తీసుకుంటున్న ఎంట్రీస్ అండ్ ఆల్సో దానికి ఆల్రెడీ ఆక్యుపై ఉన్న పేజెస్ వాటి రెండింటి మధ్యలో రేషియో తీసామనుకో దాన్ని మీన్ హ్యాష్ లెంత్ అంటాం. ఓకే, మీన్ హ్యాష్ లెంత్ అంటాం. ఇప్పుడు ఆ మీన్ హ్యాష్ లెంత్ అనేది 1 కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. ఓకే, 1 కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. 1 కన్నా తక్కువ ఉండాలి అని అన్నప్పుడు వాడు ఇదంటి మనం ఫస్ట్ ఈ మెయిన్ మెమరీ అని క్యాలిక్యులేట్ చేస్తాం. పేజ్లో ఎన్ని మెయిన్ మెమరీ ఉన్నాయి, లేదంటే మెయిన్ మెమరీ పేజెస్ ఉన్నాయి 32,768 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇదంటి ఈ యొక్క మన ఒకవేళ 32K ఎంట్రీస్ ది హ్యాష్ టేబుల్ తీసుకున్నాం అనుకో, ఎంట్రీస్ ఈ పేజెస్ ఈ మధ్యలో రెండిట్లో రేషియో వేసామంటే మనకు వచ్చేది ఆన్సర్ ఏంటి 1. ఓకే, మనకు వచ్చే ఆన్సర్ 1. సో ఇదంటి ఓకే అది సాటిస్ఫై అవుతుంది. బట్ వాడు అడిగిన కన్స్ట్రెంట్ ప్రకారం మనకి లెస్ కావాలి, 1 కన్నా తక్కువ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇదంటి వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ సైజ్. అంటే 32K ఏదైతే ఉందో దాన్ని డబల్ చేస్తాం మనం. 32Kని డబల్ చేసినప్పుడు దాని వాల్యూ 65,000 అవుతుంది. సో ఇప్పుడు ఆ 65,000 ఎంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు 65,000 ఎంట్రీస్లో నువ్వు 32,000 ఎంట్రీస్ని కనుక ఇంపోర్ట్ చేయాలంటే రెండింటి మధ్యలో రేషియో తీస్తావు. సో రేషియో విల్ బికమ్ 1/2. అది ఏంటి 1/2 ఈజ్ నథింగ్ బట్ 0.5. అది మీన్ చైన్ లెంత్ అంటాం. ఆ మీన్ చైన్ లెంత్ 1 కన్నా తక్కువే ఉంది కదా. సో అలాంటప్పుడు 65,536 ఎంట్రీస్ తీసుకున్నప్పుడు 0.5 వస్తుంది, విచ్ విల్ బీ యాక్చువల్లీ ఎన్ష్యూరింగ్ ది ఫాస్ట్ లుక్అప్. మన ఇదంటి ఈ టేబుల్ మన ఈ ఫైల్ టేబుల్లో మన ఈ పేజ్ టేబుల్లో ఫాస్ట్ లుక్అప్ని ఎన్ష్యూర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ అ స్వాపింగ్ సిస్టమ్ ఇన్ విచ్ మెయిన్ మెమరీ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ హోల్ సైజెస్. ఈ మనకి డిఫరెంట్ హోల్ సైజెస్ ఇచ్చేసాడు, హోల్ సైజెస్ అండ్ విచ్ హోల్ ఈస్ టేకెన్ ఫర్ సక్సెసివ్ సిగ్మెంట్. ఈ సక్సెసివ్ సిగ్మెంట్స్కి ఏ హోల్స్ తీసుకుంటావు అని అంటే గివెన్ ఇదంటి వాల్యూస్ ఏమో 12, 10, 9. సో ఇవి వాడిచ్చిన వాల్యూస్ ఈ ఆర్డర్లోనే తీసుకొని ఈ ఆర్డర్స్ని లెటర్స్ అరేంజ్ ఇదంటి ఏమంటావు మన అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. ఓకే, లెటర్స్ అరేంజ్ దీస్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో మనకు వచ్చే వాల్యూస్ ఏంటి 10 అండ్ 12, ఇంకా ముందు 4, 7, 9 అండ్ 15, 18 and 20. ఓకే, ఐ థింక్ మిస్ చేయలేదు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7. సో ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్లో మనం ఇదంటి ఏవైతే ఈ 12KB ఉన్నాయో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. కాకపోతే మనం ఈ ఇన్సర్ట్ చేస్తాం. సో లెటర్స్ గో ఫస్ట్ ఫిట్ తీసుకుందాం. ఫస్ట్ ఫిట్లో ఈ 12 ఉంది, ఈ 12 దేంట్లో ఫిట్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి చెక్ చేస్తే 12 అనేది 20లో ఫిట్ అబ్సల్యూట్గా ఫస్ట్ ఫిట్ అయిపోతుంది. ఓకే, 12 అనేది అబ్సల్యూట్గా ఫిట్ అయిపోతుంది కాబట్టి లెటర్స్ టేక్ 12. ఓకే, 12 పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు. డన్. నెక్స్ట్ వచ్చేసి 10. ఇప్పుడు 10 అనేది దేంట్లో ఫిట్ అవుతుంది. ఓకే, 10 అనేది దేంట్లోకి ఫిట్ అవుతుంది అని చెక్ చేస్తే మనం ఇదంటే ఫర్ సపోజ్ ఒకవేళ ఆర్డర్ చెక్ చేస్తే ఇదంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది.
ఓకే. ఇదంటే ఈ వాల్యూస్లో మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్తే 10 అనేది 10తో అబ్సల్యూట్గా సాటిస్ఫై అవుతుంది. ఎస్, 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నౌ ఇప్పుడు మిగిలింది ఏంటి? 9 kb. సో ఇప్పుడు 9 kb దేంతో ఫిట్ అవుతుంది అనేది అన్నిటితో సర్వ్ చేస్తూ చూడండి. 4 kb నో, 20 kb నో, ఆల్రెడీ ఆక్యుపైడ్. సో ఇది యాక్చువల్లీ 18 kb. సో 18 kb ఇట్స్ సార్ట్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఇదండి మిస్టేక్ ఉంది. సో ఈ ఏదైతే ప్రెజెంట్ ఆర్డర్ ఉందో దాన్ని మీరు ఇదంటే అదర్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అయితే ఐ థింక్ దేర్ క్యాన్ బీ ఎర్రర్. ఏదంటే ఎర్రర్ క్యాన్ బీ అరైజ్. మీరు ఇచ్చిన మెమరీ ఆర్డర్తోనే దాన్ని ఫిల్అప్ చేయండి. సో మీరు ఇచ్చిన మెమరీ ఆర్డర్తోనే ఫిల్అప్ చేస్తారు. సో బెస్ట్ ఏదంటే ఈ ఫస్ట్ ఫిట్ వచ్చేసి ఈ ఆర్డర్ వస్తుంది. ఇయర్ 18 వి విల్ గెటింగ్ 18. అండ్ బెస్ట్ ఫిట్ ఆల్గరిథం ఏంటంటే ఫస్ట్ ఇదంటే అక్యురేట్గా ఆక్యుపైడ్ అయ్యే వాల్యూస్ ఏంటి, హోల్స్ ఏంటి అని చెక్ చేస్తాం. ఇప్పుడు 12 ఉంది. 12 అనేది అక్యురేట్గా దేనిలో ఫిట్ అవుతుంది? 12లో ఫిట్ అవుతుంది. ఎస్, 12 ఇచ్చేస్తాం. 10 ఏదంటే 10 ఉంది. అక్యురేట్గా ఫిక్స్ అవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు 10లో ఫిక్స్ చేస్తాం. 9 అక్యురసీ కోసం చెక్ చేయి. ఇప్పుడు 9 ఉంది. 9ని ఫిక్స్ చేస్తాం. సో దట్ నీకు అక్కడ ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, వేస్టేజ్ అనేది తక్కువ చేస్తుంది. సో వర్స్ట్ ఫిట్లో వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నువ్వు ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ వాల్యూస్ మాత్రమే చూసుకుంటావు. సో నీకు ఎంత స్పేస్ స్పెండ్ చేసినా నీకు సంబంధం లేదు. లైక్ 12 ఉంది, ఇక్కడ చెక్ చేస్తావు. 20 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. ఫస్ట్ 20ని ఆక్యుపై చేస్తా. నెక్స్ట్ 10 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 18ని ఆక్యుపై చేస్తాను. 9 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 15. సో 15 ఆక్యుపై చేస్తాను. డన్. సో ఆక్యుపేషన్ డన్. ఇప్పుడు నెక్స్ట్ ఫిట్ ఆల్గరిథంలో ఇప్పుడు 12 ఫిట్ అవ్వాలంటే ఫస్ట్ 20లో ఫిట్ అవుతుంది. డన్, అబ్సల్యూట్లీ. మళ్ళీ 10 ఫిట్ అవ్వాలంటే వెనక్కి నుంచి కాదు, 20 తర్వాత నుంచే చెక్ చేయి. 10 నుంచి ఫిక్స్ అవ్వాలంటే 18లో ఫిక్స్ అవుతుంది. ఎస్, 18లో అబ్సల్యూట్గా సూట్ అవుతుంది. 18లో ఫిక్స్ చేసేసాను. 9 ఉంది. ఇప్పుడు 18 తర్వాత చెక్ చేస్తే 7 అండ్ 9లో అబ్సల్యూట్గా ఫిక్స్ అవుతుంది కదా, 9లో ఫిక్స్ చేసేసి డన్. దిస్ ఈస్ నెక్స్ట్ ఫిట్ ఆల్గరిథం. సో ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్ అండ్ నెక్స్ట్ ఫిట్, ఈ 4 ఆల్గరిథమ్స్ యూజ్ చేసి మనం ఇదంటి స్వాపింగ్ సిస్టంలో ఈ మెమరీస్ని అలోకేట్ చేస్తాం. డన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఇదంటి సింపుల్, ఇట్స్ సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం. ఏంటంటే ఆ కంప్యూటర్ విత్ 32-bit అడ్రసెస్ యూజెస్ 2-page టేబుల్. ఓకే, ఇది 2-page టేబుల్ యూజ్ చేస్తుంది. అందులో వర్చువల్ అడ్రసెస్ ఆర్ స్ప్లిటెడ్ యాజ్ 9-bit ఏమో టాప్ లెవెల్, 11-bit ఏమో ఇదంటి ఒకటేమో 9-bit దట్ ఈస్ టాప్ లెవెల్. ఓకే, ఇంకోటి 11-bit దట్ ఈస్ అదొచ్చేసి ఇదంటి సెకండ్ లెవెల్ పేజ్ టేబుల్ ఫీల్డ్ అండ్ ఆఫ్సెట్. హౌ లార్జ్ ఆర్ ది పేజెస్ అండ్ హౌ మెనీ ఆర్ దేర్ అడ్రస్ స్పేసెస్. సో పేజెస్ ఎంత ఇదంటే సైజెస్వి ఉండాలి అండ్ ఇదంటే అలాంటి సైజు ఉన్న పేజెస్ ఇంకెన్ని కావాలి అని అంటున్నాడు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ బేస్ ఇచ్చింది ఏంటంటే టోటల్ అడ్రసెస్ వచ్చేసి 32. సో ఆఫ్సెట్ ఎలా ఇదంటే ఫస్ట్ మనం ఆఫ్సెట్ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్సెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? బేస్ మెయిన్ పెద్ద అడ్రస్ మైనస్ ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ ఫీల్డ్, ఫస్ట్ లెవెల్ ఫీల్డ్, సెకండ్ లెవెల్ ఫీల్డ్ని సబ్ట్రాక్ట్ చేస్తావు. సో మిగిలిపోయిన బిట్స్ నీకు ఆఫ్సెట్ అవుతుంది. ఓకే, మిగిలిపోయిన బిట్ ఆఫ్సెట్ అవుతుంది. ఇప్పుడు మన వాడుతుంది ఏంటి? 2-page టేబుల్. సో 2-page టేబుల్ వాడుతున్నాడు కాబట్టి 2 power the offset will be giving our page size ఇవ్వాలంటే అది ఏ టైప్ ఆఫ్ పేజ్ టేబుల్, దాని పవర్ 12. అప్పుడు మనకి ఈ 4 KB సైజ్ ఇదంటే ఉన్న పేజ్ వస్తుంది. సో ప్రతి ఒక్క పేజ్ 4 KB ఉండాలి. ఓకే, అండ్ నౌ ఇదేంటి యాక్చువల్లీ ఇట్స్ 9. ఇది 9 ఇది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని అవైలబుల్ అంటే ఇదంటే టోటల్ ఎంత ఉంది? 2-page టేబుల్ ఉంది. 2-page టేబుల్ ఫస్ట్ 2-page టేబుల్ పవర్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ 9 ఇంటూ 2 power సెకండ్ పేజ్ లెవెల్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 2 power 20 pages. సో 2 power 20 pages ఇదంటే 2 power 20 pages అవైలబుల్ ఉంటున్నాయి మనకి. ఓకేనా, 2 power 20 pages అవైలబుల్ ఇదంటే. సో దీస్ ఆర్ ది ఫార్ములేషన్స్. ఇవేమో ఫార్ములేషన్. ఈ ఫార్ములా యూజ్ చేసి పేజ్ సైజ్ ఇవి క్యాలిక్యులేట్ చేయండి. డన్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 processes షేర్ అ కోడ్ సెగ్మెంట్ బట్ హ్యావ్ ప్రైవేట్ డేటా సెగ్మెంట్. ఎక్స్ప్లెయిన్ రీఅలొకేషన్ అండ్ ప్రొటెక్షన్ హార్డ్వేర్ ఫర్ 2 segments యూజింగ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. అంటే వీడు ఏంటంటే ఒకవేళ 2 segments అనేవి ఒక డేటాని షేర్ చేసుకొని
షేర్ చేసుకొని ఆ షేర్ చేసుకునే ప్రాసెస్లో వాటి యొక్క రియలొకేషన్ అండ్ ఆల్సో వాటి యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అనేది వాడు మనకి దాన్ని డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అన్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఈస్ టు ప్రొవైడ్ సిపియూ సపోర్ట్ ఫర్ రియలొకేషన్. హియర్ CPU has one or more segment registers. Okay, segment registers. Anytime the CPU access mentioned in the instruction to determine which memory address to access, CPU instructions determine which memory addresses access in this scheme. The executor, it is much simplex. Okay, then one or more segment registers. ఇక్కడ ఏంటంటే జనరల్గా వీడు ఏమంటున్నాడంటే రీఅలొకేషన్స్లో సిపియూకి 1 or more సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఎనీ టైమ్ వెన్ యాక్సెస్ మెన్షన్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు యాక్సెస్ మెమరీ అడ్రస్, ఒకవేళ ఇదంటే ఇన్స్ట్రక్షన్స్ టు డిటర్మైన్ విచ్ మెమరీ అడ్రస్ టు యాక్సెస్, ఒకవేళ ఏ మెమరీ అడ్రస్ని యాక్సెస్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ కనుక ఉంటే కనుక ఆ స్కీమ్ అది ఇదంటే దాని యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ అనేది చాలా సింప్లెక్స్. అంటే నథింగ్ బట్ ఒక ఇన్స్ట్రక్షన్ సిపియూ ద్వారా పాస్ చేసినప్పుడు విచ్ మెమరీ అడ్రస్ టు ద యాక్సెస్ అనేది అది చూస్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ చాలా సింప్లెక్స్ అంటున్నాడు అంతే. సో ఇట్ క్యాన్ సింప్లీ లిస్ట్ ద మషీన్ కోడ్ ద ఓఎస్ లోడ్స్ ఇన్ టు మెమరీ, బట్ బిఫోర్ బిగినింగ్ ద ప్రాసెస్ ద ఓఎస్ స్టోర్స్ ద బేస్ అడ్రస్. సో ఇలా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది, మషీన్ కోడ్ని ఓఎస్ లోడ్ చేసుకుంటుంది. ఓకే, ఓఎస్ లోడ్ బట్ దానికన్నా ముందు ఈ బేస్ అడ్రస్ని ఓఎస్ అనేది ఈ సెగ్మెంట్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. లోడ్ చేసుకున్న తర్వాత ఈ మషీన్ కోడ్ని లోడ్ చేసుకుంటుంది అందులో. ఓకే, ఫస్ట్ సిపియూకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ ఫైండ్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇచ్చారు, ఎలా అంటే మెమరీ అడ్రస్ ఫైండ్ చేయాలి అన్నప్పుడు దాని యొక్క ఎగ్జిక్యూటివ్ ఫార్మాట్ చాలా సింప్లెక్స్. ఓకే, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మన సిపియూ మెషిన్ కోడ్ని ఫస్ట్ ఓఎస్లోకి లోడ్ చేసుకుంటుంది. దానికన్నా ముందు ఈ బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సెగ్మెంట్ రిజిస్టర్లోకి లోడ్ చేసుకుంటుంది. సింపుల్. సింపుల్. అండ్ ప్రొటెక్షన్ హార్డ్వేర్ ఎలా ఉండబోతుంది అంటే సెగ్మెంట్ రిజిస్టర్స్ మెన్షన్ ద బిగినింగ్ నాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మెమరీ, మీనింగ్ స్పెసిఫై ది లోవర్ బౌండ్ బట్ నాట్ స్పెసిఫై ది అప్పర్ లిమిట్. ఇక్కడ సెగ్మెంట్ రిజిస్టర్స్ లోవర్ బౌండ్ని స్పెసిఫై చేస్తాయి కానీ అప్పర్ లిమిట్ని స్పెసిఫై చేయవు. ఓకే, లోవర్ లిమిట్ని మాత్రమే రెస్ట్రిక్ట్ చేసి దాన్ని కౌంట్ చేస్తుంది కానీ అప్పర్ లిమిట్ని స్పెసిఫై చేయదు. ఓకే, అండ్ అప్పర్ లిమిట్ ఏం చేస్తుందంటే అవైలబుల్ స్పేస్ ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది అండ్ చెక్స్ ద ఓవర్ఫ్లో డస్ నాట్ లీడ్ ఇన్ టు ఫర్బిడన్ ఏరియాస్. అంటే ఏంటంటే అవైలబుల్ స్పేస్ ఎంత ఉందో అప్పర్ స్పేస్ అనేది క్యాలిక్యులేట్ చేసి అండ్ ఆల్సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ దిస్ ఓవర్ఫ్లో, ఓకే, ఓవర్ఫ్లో డస్ నాట్ లీడ్ ఇన్ టు ఫర్బిడన్ ఏరియాస్. మనకి అసలు టచ్ లేని ఏరియాస్లోకి ఈ ఓవర్ఫ్లో వెళ్ళకుండా చూసుకుంటుంది. వాట్ ఈస్ దిస్ సెగ్మెంట్ రిజిస్టర్స్? సో ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ అప్పర్ లిమిట్ని చూడదు, లోవర్ లిమిట్ని మాత్రమే చూస్తుంది. అప్పర్ లిమిట్ ఎంత అవైలబుల్ స్పేస్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఓవర్ఫ్లో ఏదైతే డేటా ఓవర్ఫ్లో ఉంటుందో అది మనకి టచ్ లేని ఏరియాస్లోకి వెళ్ళకుండా చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, and next the addresses generated for program has to be above the base register and the addresses assigned to the program. Each address is checked against the bounds address to make sure that it is below the bound address. అంటే ఇక్కడ ఎలా ఉండాలంటే ఫర్ సపోజ్ ఇది బేస్ రిజిస్టర్ అండ్ ఇట్స్ అ బౌన్స్ అడ్రస్. ఈ బేస్ రిజిస్టర్ ఏమో బేస్ రిజిస్టర్ వచ్చేసి ఇది అండ్ బౌండ్స్ అడ్రస్ వచ్చేసి ఇది. ఓకే, ఈ బేస్ రిజిస్టర్కి బౌండ్ అడ్రస్కి మధ్యలోనే ది అడ్రసెస్ జనరేటెడ్ ఫర్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అడ్రస్ అనేది ఉండాలి. ఓకే, సో బేస్ రిజిస్టర్కి బౌండ్స్ అడ్రస్కి మధ్యలో ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ అనేది ఉండాలి మెయిన్గా. అది గుర్తుపెట్టుకోండి. లైక్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇది రిజిస్టర్ అనుకోండి, ఇది బేస్ రిజిస్టర్. ఓకే, బౌండ్స్ అడ్రస్, బేస్ రిజిస్టర్, దీని మధ్యలో ప్రోగ్రామ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, డన్. సో ఈ మధ్యలోనే ప్రోగ్రామ్ అడ్రస్ అనేది మెన్షన్ చేసి ఉంచుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ అనదర్ థింగ్, ఇన్ XV6
In XV6, explain first address space using paging. Illustrate creating and running first process. ఇక్కడ ఇదంటే దిస్ కాన్సెప్ట్ హోల్ టోటల్లీ డీల్స్ అబౌట్ ఇదంటే ప్రాసెస్ స్టేట్ గురించి డీల్ చేస్తుంది. సో ప్రాసెస్ స్టేట్స్ గురించి డీల్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే పేజింగ్ అలౌస్ నాన్ కంటిన్యూస్ రీజియన్స్ టు బి మ్యాపింగ్ ఇన్ వర్చువల్ అడ్రస్ స్పేస్ అండ్ ఫిజికల్ అడ్రస్ స్పేస్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే జనరల్గా పేజింగ్ ఒక నాన్ కంటిన్యూస్ మ్యాపింగ్ని ఏదంటే ఎన్షూర్ చేస్తుంది. లైక్ డిస్క్రీట్ అనమాట. ఒక డిస్క్రీట్ మ్యాపింగ్ని ఇందులోకి ఇదంటే ఎన్షూర్ చేసి అండ్ అడ్రస్ స్పేస్ అండ్ ఫిజికల్ అండ్ ఇన్ స్పేస్ టేబుల్ ఈజ్ 32 బిట్ వైడ్. అండ్ ఈ దాంట్లో కంటిన్యూస్ ఉండకపోవడం వల్ల ఈ బిట్ స్పేస్ అనేది టోటల్గా 32 బిట్ వైడ్ ఉంటుంది. ఓకే, 32 బిట్ వైడ్. సో 32 బిట్ వైడ్లో టాప్ 20 వచ్చేసి జనరల్లీ ఇదంటే ఇట్స్ పాయింటర్ టు ద పేజ్ టేబుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. టాప్ 20 బిట్స్ వచ్చేసి యాక్ట్స్ యాజ్ అ పేజ్ పాయింటర్స్. అండ్ లాస్ట్ 12 బిట్స్, ఇక్కడ లాస్ట్ 12 బిట్స్ కంటైన్స్ ఫ్లాగ్స్. అంటే కంటైన్స్ ఫ్లాగ్స్ అంటే వాటి గురించి పర్మిషన్స్ ఉంటాయి. ఇదంటే రైటబుల్లా యాక్సెసిబుల్లా అనేది ఇస్తుంది. సో నాన్ కంటిన్యూస్ రీజియన్స్కి ఇదంటే వర్చువల్ అడ్రస్ మ్యాప్ చేయడానికి యూజ్ అవుతుంది పేజింగ్. సో టోటల్గా 32 బిట్ వైడ్ and the top 20 bits will be mapped to itself and 12 bits contains of flags. That's it. Okay, the final access permissions are actually dealt by stricter అనేది యూజ్ చేసి మనం ఈ ఫైనల్ యాక్సెస్ పర్మిషన్స్ని డిటర్మైన్ చేస్తాం. సో దట్ ఫైనల్ యాక్సెస్ పర్మిషన్స్ ఎలా డిటర్మైన్ చేస్తాం, యాజ్ దిస్ లాస్ట్ 12 బిట్స్లో ఫ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాగ్స్ని యూజ్ చేసి ఇదంటే ఇదంటే యూజ్ చేసి మన ఆ పర్మిషన్ ఇదంటే వాటిని స్ట్రిక్టర్ ద్వారా డిటర్మైన్ చేసి అవి రైటబుల్లా రీడబుల్లా అనేది మనం ఇదంటే ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్స్ ఇట్. ఈ మిగతా ఐ థింక్ సో అండ్ ఆల్సో ఈ 12 బిట్స్ అనేవి ఎందులో ఉంటాయంటే పీడిఈ అండ్ పీటీఈ రీజియన్స్లో ఉంటాయి. సో పీడిఈ అండ్ పీటీఈ రీజియన్స్లో ఈ డేటా అనేది ఉంటుంది. ఓకే, నో ప్రాసెస్ స్టేట్స్. సో ఇదంటే ప్రాసెస్ స్టేట్స్ గురించి చెప్పాలంటే ప్రాసెస్ స్టేట్స్లో 1, 2, 3, 4, 5 స్టేజెస్ ఉంటాయి. ప్రతి ప్రాసెస్ స్టేట్లో 5 రీజియన్స్ ఉంటాయి. లైక్ న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్, టర్మినేటెడ్. ఓకే, ఇదంటే మనం ఇందాక ప్రీవియస్ సీఓస్లో కూడా డిస్కస్ చేసినట్టు న్యూ అంటే ద ఫస్ట్ స్టేజ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. సెకండ్, రెడీ అంటే ద ప్రాసెస్ హ్యాస్ ఆల్ రిసోర్సెస్ అవైలబుల్ టు రెడీ. అది రెడీ అవ్వడానికి ఇదంటే రన్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆల్ రిసోర్సెస్ ఆర్ హ్యాస్ బీన్ కన్వీనియంట్ టు దట్ ప్రాసెస్. ఇప్పుడు రన్నింగ్, ద ప్రాసెస్ అనేది రన్ అయింది. ఓకే, ద ప్రాసెస్ అనేది రన్ అయింది, ఇప్పటివరకు అన్నీ పెట్టుకొని రన్ అయింది. ఇప్పుడు వెయిటింగ్, ద ప్రాసెస్ కెనాట్ రన్ అట్ దిస్ మూమెంట్ బికాస్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ రిసోర్స్. ఇక్కడ వెయిటింగ్ ఏంటంటే ఇంకా రిసోర్సెస్ ఏమన్నా దీనికి అడిషనల్గా యాడ్ అయ్యే ఉంటే దానికోసం వెయిట్ చేస్తుంది. ఓకే, వాటి కోసం ఏదంటే వెయిట్ చేసి ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ని హోల్డ్లో పెట్టింది. ఆర్ ఆ ప్రాసెస్ డైరెక్ట్లీ రన్నింగ్ నుంచి టర్మినేటెడ్ కూడా వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఒకవేళ ఏ ప్రాసెస్ వచ్చేది లేకపోతే. సో టర్మినేటెడ్ అంటే నథింగ్ బట్ ద ప్రాసెస్ హ్యాస్ కంప్లీటెడ్. ఒక ప్రాసెస్ని కిల్ చేసేయడాన్ని టర్మినేటెడ్ ప్రాసెస్ అంటారు. ఓకే, టర్మినేషన్ ఆఫ్ ప్రాసెస్. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద మ్యాప్. ఇక్కడ చూస్తే న్యూ నుంచి రెడీ నుంచి వెయిటింగ్ నుంచి మళ్ళీ రన్నింగ్ నుంచి టర్మినేటెడ్. రన్నింగ్ అండ్ రెడీ, వెయిటింగ్ ఈ మూడింటి మధ్య సైకిల్ కూడా ఇదంటే అవుతుంది. ఇది మే నాట్ కండిషన్స్, మే నాట్ కండిషన్స్లో ఇదంటే రన్ అవుతూ ఇదంటే ఆసిలేట్ అవుతూ ఉంటుంది. Okay, next another one is sixth question. For a given virtual address in a binary numbers, write and explain translation looks at buffer then control flow algorithm. How does kernel perform TLB context switch? This is all easy. This translation looks at buffer ante nothing but TLB. Okay, ఇక్కడ TLB ఏం చెప్తుందంటే జనరల్గా ఒకవేళ if a process size is big, page table is also big. So registers may not hold the PTE. Okay, page table registers hold cheyalev. So that to overcome this problem, this issue, entire page table was kept in main memory. So main memory lo idanti pettam, but there was a problem how many main memory references are required. ఓకే, యాక్చువల్గా ప్రాసెస్ పెద్దగా అయినప్పుడు పేజ్ టేబుల్ కూడా పెద్దగా కావాలి. సో ఇదంటే రిజిస్టర్స్ ఓన్లీ ఈ రిజిస్టర్స్ సఫిషియెంట్ ఉండవు ఆ పేజ్ టేబుల్ని స్టోర్ చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఎంటైర్ పేజ్ టేబుల్ని మెయిన్ మెమరీలోకి తీసుకెళ్ళి పెట్టేసేస్తున్నాం, మెయిన్ మెమరీలో పెట్టి కూర్చోబెడుతున్నాం. కానీ అలాంటి మెయిన్ మెమరీలు ఎన్ని కావాలి, ఎన్ని రిఫరెన్సెస్ కావాలి,
అనేది ఇదంటి అనేది మనకు అర్థం కాదు. అలాంటప్పుడు మనకి హెల్ప్ చేసేది ఏంటంటే టీఎల్బి, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ లుక్స్ ఎట్ బఫర్. ఇది ఒక స్పెషల్ కేస్ అనమాట. కేష్ మెమరీ. ఒక కేష్ మెమరీ అంటే ఒక ఫైల్ గురించి డేటా ఉంటుంది కదా, సో అలాంటిది. సో టు గో టు అడ్రస్ స్పెసిఫైడ్ బై ఫ్రేమ్ నెంబర్స్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఆ హై స్పీడ్ కేష్ ఇస్ సెటప్ ఫర్ పేజ్ టేబుల్ ఎంట్రీస్ కాల్డ్ ట్రాన్స్లేషన్ లుక్స్ ఎట్ బఫర్. ఇది చాలా స్పీడ్. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ అ స్పెషల్ కేస్ యూజ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ రీసెంట్లీ యూజ్డ్ ట్రాన్సాక్షన్. ఇదేంటంటే టీఎల్బి జనరల్గా రీసెంట్గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసామో వాటిని ఎప్పుడు ఇదంటే రెగ్యులర్గా ఇదంటి ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, టీఎల్పి. సో దట్ హ్యావ్ బీన్ మోస్ట్లీ రీసెంట్లీ యూజ్. రీసెంట్గా యూజ్ చేసిన పేజ్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది కదా, ఇది హోల్డ్ చేసుకొని ఉంటుంది ఈ టీఎల్బి అనేది. ఓకే, ద ప్రాసెస్ ఎగ్జామిన్స్ టీఎల్బి ఇఫ్ అ పేజ్ టేబుల్ ఎంట్రీ ఇస్ ప్రెజెంట్. ఒక కావాల్సిన పేజ్ టేబుల్ ఎంట్రీ కోసం ఎతుకుతుంది. ఒకవేళ అది ప్రెజెంట్ అయితే కనుక ఈ యొక్క ఫ్రేమ్లో ఏదైతే దాని ప్రాసెస్ ఒక ఫ్రేమ్లో నడుస్తుందో ఆ ఫ్రేమ్ నెంబర్ని రిట్రైవ్ చేస్తాం. ఓకే, if page table entry is not is found, the frame number will be retrieved. If the page table entry is not found in the while processing the page table, first check if the page is already in the main memory or not. ఒకవేళ పేజ్ నెంబర్ లేకపోతే మెయిన్ మెమరీలో ఆల్రెడీ పేజ్ టేబుల్ ఉందా లేదా అని చూస్తాం. ఇఫ్ నాట్ ఇన్ ద మెయిన్ మెమరీ ఆ ఇదంటే ఒకవేళ లేకపోతే కనుక మెయిన్ మెమరీలో పేజ్ ఫాల్ట్ ఇష్యూ చేస్తావు, సో దట్ నీకు ఇక్కడ పేజ్ టేబుల్లో ఆ పేజ్ కనపడట్లేదు అని చెప్పడానికి. ఓకే, నువ్వు జనరల్గా ఇదంటే చెక్ చేసేటప్పుడు ఇదంటే ఏమంటావు ప్రెజెంట్ ఆఫ్ ఇదంటే ఆ పేజ్ టేబుల్ ఎంట్రీ ఉందా లేదా అని చెక్ చేస్తావు. పేజ్ టేబుల్ ఎంట్రీ ఉందా ఆ ఫ్రేమ్ నెంబర్ని బయటికి లాగుతావు. ఒకవేళ పేజ్ టేబుల్ ఎంట్రీ లేదా మెయిన్ మెమరీలో ఆ పేజ్ టేబుల్ రిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా, పేజ్ రిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తావు. ఒకవేళ అక్కడ కూడా నీకు ఆ పేజ్ రిఫరెన్స్ కనబడకపోతే పేజ్ ఫాల్ట్ అనే ఒక ఫాల్ట్ని నువ్వు రేస్ చేస్తావు అనమాట. పేజ్ ఫాల్ట్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ టీఎల్బి ఈజ్ అప్డేటెడ్ టు ఇంక్లూడ్ ద న్యూ పేజ్. అంటే కొత్త పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఒక ఫాల్ట్ని మనం రేస్ చేస్తున్నాం అక్కడ. ఓకే, డన్. In the Linux kernel, context switching involves switching registers, stack pointers, program counter, flushing the transformation looks at buffer and loading the page table of the next process to run. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ లైనక్స్ కర్నల్లో కాంటాక్ట్ స్విచ్చింగ్ మనకు తెలిసిందే. ఓకే, అంటే అందులో కాంటాక్ట్ స్విచ్చింగ్లో ఏమేమి ఉంటాయి, జనరల్గా కాంటాక్ట్ స్విచ్చింగ్లో ఏమేమి ఉంటాయంటే ఇదంటే ఫ్లషింగ్ టీఎల్బి, మన టీఎల్బి ఉన్న డేటా అంతా ఫ్లష్ చేయడం, ప్లస్ ఇదేంటి స్విచ్చింగ్ ఫ్రమ్ రిజిస్టర్, స్టాక్ పాయింటర్, ఇవన్నీ జస్ట్ మెమరీ పాయింటర్స్. ఈ స్టాక్ పాయింటర్ వీటన్నిటి మధ్యలో ఇదంటే స్విచ్ అవ్వడాన్ని ఇదంటే ఏమంటాం జనరల్గా ఇన్ ద లైనక్స్ కర్నల్ కాంటాక్ట్ స్విచ్చింగ్ ఇన్వాల్వ్స్ స్విచ్చింగ్ రిజిస్టర్, స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఫ్లషింగ్ ద ట్రాన్స్లేషన్ బఫర్, సో ఆన్. చాలా ప్రాసెసెస్ ఇదంటే ఈ ఒక్క కాంటాక్ట్ స్విచ్చింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ టీఎల్బి గురించి రాస్తే ఈజీ. ఫర్ గివెన్ వర్చువల్ అడ్రస్ ఇన్ బైనరీ నెంబర్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్లేషన్ లుక్స్ అట్ బఫర్ కంట్రోల్ ఫ్లో అల్గోరిథం. ఓకే, డన్. నో సి ఇది పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం. సో పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం దాంట్లో ఏం చెప్తుందంటే సో పేజ్ రీప్లేస్మెంట్లో ఏంటంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో అడుగుతున్నాడు ఏంటంటే ఇచ్చిన వాల్యూస్ని మనం పేజ్ రీప్లేస్మెంట్లో దాంట్లో అరేంజ్ చేయాలి. సో బై యూజింగ్ రెండు దాంటి రీప్లేస్మెంట్ ఆల్గోరిథమ్స్లో, ఒకటి ఫీఫో ఇంకోటి ఎల్ఆర్యు. ఓకే, రెండు ఆల్గోరిథమ్స్తో బడి చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఫీఫో ఆల్గోరిథంతో నువ్వు ఎలా అలొకేట్ చేస్తావు జనరల్గా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 ఉంది, 0ని అలొకేట్ చేసేస్తావు. 1 ఉంది, 1ని అలొకేట్ చేసేస్తావు. 7 ఉంది, ఎందుకు అండ్ ఆల్సో సైజ్ కూడా ఇస్తాడు, 1 2 3 4 సైజ్ అని. ఓకే, 4 పేజ్ ఫ్రేమ్స్ అని కూడా ఇస్తాడు. ఓకే, 4 పేజ్ ఫ్రేమ్స్లో పెట్టాలి. సో 2 ఏదంటే 2 ఉంది, 2 కూడా ఫిల్ అయిపోయింది, డన్ ఇక్కడ వరకు. ఇప్పుడు నా 3 అనేది ఎంటర్ అవ్వాలి. సో 3 అనేది ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు అది ఏం చెక్ చేసుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఎంట్రీస్లో ఫస్ట్ ఎంటర్ అయింది ఏంటో ఆ వాల్యూ చూసుకొని ఆ వాల్యూని డిలీట్ చేసి ఈ కొత్త వాల్యూని అందులోకి ఇన్సర్ట్ చేయాలి, అంతే. ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ అయిందో ఆ వాల్యూని డిలీట్ చేసి ఇది ఏదంటే ఎంటర్ అవుతుంది. లైక్ ఇప్పుడు 0 ఇదంటే ఇందులో ఫస్ట్ ఎంటర్ అయింది 0, సో 0 డిలీట్ అయ్యి 3 ఎంటర్ అవుతుంది. సో మళ్ళీ 3 1 7 2
ఈ వాల్యూస్ 3172. ఇప్పుడు 2 ఎంటర్ అవుతుంది, 2 ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని తీసుకోకర్లా. 7 ఎంటర్ అవుతుంది, 7 ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోకర్లా. 1 ఎంటర్ అవుతుంది, 1 ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోకర్లా. 0 ఉంది, ఇప్పుడు ఇదంటే 0 యాక్చువల్లీ ఇందులో ప్రజెంట్ లేదు. సో వీటిలలో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఏంటి, ఆ వాల్యూ చూసుకోండి. అయితే ఇక్కడ జనరల్గా ఏం చూసుకుంటాం అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇదంటే ఇక్కడ 0 తర్వాత వచ్చింది ఏంటి, 1 కదా. సో 1, ఈ 1ని రిమూవ్ చేసి ఈ ప్లేస్లో 0 పెట్టావు. ఓకే, డన్. 0 పెట్టేసి ఇప్పుడు మళ్ళీ 3 ఎంటర్ అవుతుంది, 3 ఆల్రెడీ ప్రెసెంట్ ఉంది కాబట్టి అక్కర్లేదు. ఓకే, సో ఎన్నిసార్లు పేజ్ ఇదంటే హ్యాస్ బీన్ చేంజ్, పేజ్ ఒక్కసారి నుంచి ఎన్నిసార్లు చేంజ్ అయిందో అన్నిసార్లు దాన్ని పేజ్ ఫాల్స్ అంటాం. ఓకే, సో ఎన్నిసార్లు చేంజ్ అయితే అన్నిసార్లు పేజ్ ఫాల్స్ అంటాం జనరల్గా. సో ఇదంటే ఇక్కడ మనం దాన్ని ఫైండ్ చేయొచ్చు అనమాట. లైక్ 1 2 3 4 టైమ్స్ చేంజ్ అయింది. ఓకే, ఇదంటే అండ్ ఆల్సో 5th టైం ఇక్కడ చేంజ్ అయింది, బట్ మళ్ళీ ఇక్కడ లేదు, చేంజ్ లేదు, ఇక్కడ చేంజ్ లేదు. సో ఇదంటే ఇక్కడ చేంజ్ లేదు, ఇక్కడ చేంజ్, ఇక్కడ కూడా చేంజ్ లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6th ఇదంటే 6th పేజ్ ఫాల్ట్ ఉంది. సో టోటల్గా ఇది వచ్చేసి 6 పేజ్ ఫాల్ట్స్ ఉంటాయి. ఓకే, 6 టైమ్స్ పేజ్ చేంజ్ అయింది కాబట్టి 6 పేజ్ ఫాల్ట్స్. ఇప్పుడు ఎల్ఆర్యు అంటే ఏంటి, ఎల్ఆర్యు ఇదంటే రీప్లేస్మెంట్ ఆల్గోరిథం కూడా సేమే, బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 0 తీసుకున్నావు ఓకే, 1 తీసుకున్నావు ఓకే, 7 తీసుకున్నావు ఓకే, 2 తీసుకున్నావు ఓకే. సో అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ఇదంటే ఇట్స్ మిస్టేక్ 0. ఓకే, డన్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ 0172 హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్, ఇందులో 0172 ఇన్సర్ట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ 3 వచ్చింది. సో ఇక్కడ 3 వస్తే కనుక తీసేయాల్సింది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఉన్న టేబుల్స్లో ఇక్కడ లాస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో, ఫైనల్గా ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని డిలీట్ చేసేసి కొత్త వాల్యూని ఎంటర్ చేసేస్తాం. ఓకే, ఆ వాల్యూని డిలీట్ చేసేసి కొత్త వాల్యూ చేస్తాం. ఇందులో లాస్ట్ వాల్యూ ఏంటి 3, ఇందులో 3 లేదు, సో డిలీట్ చేయడం. లాస్ట్ సెకండ్ 0, ఓకే 0 ఉంది, సో 0ని డిలీట్ చేసేసి 3 ఇన్సర్ట్ చేసేస్తాం. 3172. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2 ఎంటర్ అయింది, నో చేంజ్. 7 ఎంటర్ అయింది, నో చేంజ్. 1 ఎంటర్ అయింది, ఆల్రెడీ ఉంది, నో చేంజ్. ఇప్పుడు 0 ఎంటర్ అయింది, 0 చేంజ్ చేయాలంటే లాస్ట్ వాల్యూ ఏంటి 3. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ 3, ఇక్కడ పొజిషన్ 3 ఉంది. సో డన్. 3ని డిలీట్ చేసే 0ని ఇన్సర్ట్ చేసే, సో ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు 3 ఎంటర్ అవుతుంది మళ్ళీ. ఇక్కడ 3 ఎంటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ లాస్ట్ ఏ వాల్యూస్ లేవు, సో ఎంటర్ అయ్యే స్కోప్ లేదనమాట. సో ఎంటర్ అయ్యే స్కోప్ లేనప్పుడు మళ్ళీ పేజ్ ఫాల్ట్ అలానే రిమైన్ అయి ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని పేజ్ ఫాల్ట్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 and 5. ఇదేమో 5th పేజ్ ఫాల్ట్. ఇక్కడ మళ్ళీ 6th పేజ్ ఫాల్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, 6th పేజ్ ఫాల్ట్ అబ్జర్వ్ చేస్తాం. అండ్ 6th పేజ్ ఫాల్ట్ తర్వాత ఇక్కడ 3 ఎంటర్ అవ్వలేదు. సో ఓకే, డన్. సో ఇక్కడ కూడా సేమ్ పేజ్ ఫాల్ట్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ 7 పేజ్ ఫాల్ట్స్, ఇట్స్ 6 పేజ్ ఫాల్ట్స్ సేమ్. సో ఇక్కడ కూడా 6 పేజ్ ఫాల్ట్స్, ఇక్కడ కూడా 6 పేజ్ ఫాల్ట్స్. ఓకే, ఎన్నిసార్లు చేంజ్ అయితే అన్నిసార్లు పేజ్ ఫాల్ట్స్ వస్తుంది. సో దట్స్ అబౌట్ దిస్ పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథం. ఈజీయే, సింపుల్గా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అనదర్ వన్ ఇస్ 8th క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ కంప్యూటర్ ప్రొవైడ్స్ ఈచ్ ప్రాసెస్ విత్ 65,536 bytes of address space divided into pages of 4096 bytes. Okay, a particular program has a text size of 32,768 bytes. Okay, a data size of 16,386 bytes and a stack size of 15,870 bytes. Will this program fit in the address space? ఇదంటే జనరల్గా మన కిందాక మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టు వాడు అడ్రస్ స్పేసెస్ యొక్క మన అడ్రస్ క్వాంటిటీస్ ఇచ్చాడు. ఇవి మన ఈ అడ్రస్ స్పేస్లో ఫిట్ అవుతాయా, ఈ క్వాంటిటీస్తో ఇచ్చిన పేజ్ సైజ్ కానీ బైట్స్ కానీ ఇవి మనకి మన అడ్రస్ స్పేస్లో ఫిట్ అవుతాయా అని అంటున్నాడు. అండ్ ఆల్సో కండిషన్ ఏంటంటే, ఇఫ్ ద పేజ్ సైజ్ వేర్ 512 bytes వుడ్ ఇట్ ఫిట్. ఒకవేళ పేజ్ సైజ్ 512 bytes అయితే ఫిట్ అవుతుందా, లేదా ప్రీవియస్ సైజ్ ఉంటేనే ఫిట్ అవుతుందా అనేది చెక్ చేయాలి.
And if a page is shared between two processes, is possible that the page is read only for one process and read write for other process, why or why not? ఒకవేళ రెండు పేజెస్ షేర్ అవుతున్నప్పుడు ఒకదానికి రీడ్ ఇంకో దానికి రీడ్ అండ్ రైట్ అలా ఉండొచ్చా, ఇదంటే ఒకవేళ ఉండకపోతే ఎందుకు అని అడుగుతున్నాడు. సో దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఫస్ట్ దాని కంప్యూటర్ విత్ 65,000 దానికి బైట్స్ అంటున్నాడు, అంటే టోటల్ 16 పేజెస్ ఉంటుంది. దీన్ని పేజెస్లోకి కన్వర్ట్ చేయడం ఇందాక మనం ప్రాబ్లమ్స్లో చూసాం, ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో అలా క్యాలిక్యులేట్ చేసి కన్వర్ట్ చేస్తాం 16 పేజెస్. అండ్ 32,768 బైట్స్ ఉంది. సో 32,768 బైట్స్ ఉంటే దానికి ఏదంటే అది ఎన్ని పేజెస్, 4 పేజెస్లోకి టోటల్గా. సో టోటల్గా వచ్చేసి 17 పేజెస్. ఇక్కడ టోటల్ సైజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి ఇక్కడ చూస్తే డివైడెడ్ ఇంటూ పేజెస్ ఆఫ్ 4096 బైట్స్. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 17 బైట్స్ ఆర్ రిక్వైర్డ్. బట్ ఇక్కడ చూస్తే బట్ ఓన్లీ 16 ఆర్ అవైలబుల్. సో ఇట్ డస్ నాట్ ఫిట్. ఇక్కడ ఏంటంటే జనరల్గా టోటల్ ఇన్ని పేజెస్ రిక్వైర్డ్ అయినప్పుడు ఓన్లీ 16 పేజెసే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మన ఈ 16 అలొకేషన్స్లో 65,536 దాంట్లో ఓకే. సో ఇది అలొకేట్ చేసేటప్పుడు ఓన్లీ 16 మాత్రం అలొకేట్ ఉన్నాయి, ఇంకా ఒక పేజ్ మాత్రం మిస్ అవుతుంది. ఓకే, మిస్ అవుతున్నప్పుడు ఇట్ డస్ నాట్ ఫిట్. మనం ఇది ప్రూవ్ చేస్తాం ఇట్ డస్ నాట్ ఫిట్ అని. ఓకే. అండ్ ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అ పేజ్ is shared between two brothers, is it possible that okay then for example if two users of a time sharing system are running the same editor at the same time and the program text is shared rather than copied, some of those pages may be in each other users working set at the same time. అంటే ఏంటంటే ఒకవేళ ఇద్దరు యూజర్స్ ఒకే డాక్యుమెంట్ పైన వర్క్ చేస్తున్నారు బై ది షేరింగ్ సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ పర్సన్ యొక్క పేజెస్ కొన్నిసార్లు అతనిది ఇటు అని రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఓకే, టెక్స్ట్ ఈజ్ షేర్డ్ రాదర్ దెన్ కాపీడ్. సో సమ్ ఆఫ్ ది పేజెస్ మేబీ ఇన్ ఈచ్ యూజర్స్ వర్కింగ్ సెట్. సో అతనికి పేజెస్ షేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఇతనికి అది ఓన్లీ రీడ్గా అండ్ ఇతనికి ఓన్లీ రీడ్ అండ్ రైట్గా అలా కూడా కనబడచ్చు. బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్, బేస్డ్ ఆన్ ది దాని మోడ్ ఆఫ్ షేరింగ్, ఇవన్నీ యాక్సెస్ చేసుకొని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ పేజ్ అనేది రెండింటి మధ్యలో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. అంటే ఈ రెండింటి మధ్యలో షేర్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఎలా కనబడుతుంది అనేది మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నైన్త్ క్వశ్చన్ ఏంటంటే ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ ది కాపీ ఆన్ రైట్ టెక్నిక్ in order for parent and child process to share memory until the point where one of them tries to modify a page frame of their shared memory. Just before the modification takes place, the system makes a copy of the frame and allocates it to the child process. State the similarities and differences of the technique as compared to thread methodology. అంటే ఏంటంటే ఇక్కడ ఒక షేర్డ్ మన కాపీ అండ్ రైట్ టెక్నిక్ అంటే ఒక ఫైల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు చైల్డ్ అండ్ పేరెంట్ ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది, ఒక మోడిఫికేషన్ అనేది నడుస్తుంది. సో ఆ మోడిఫికేషన్ని ఇప్పుడు మన థ్రెడ్ మెథడాలజీతో సింక్ చేయమంటున్నాడు. సింక్ చేసి డిఫరెన్సెస్ సిమిలారిటీస్ ఏంటి అనేది చెక్ చేయమంటున్నాడు ఇక్కడ. సో మనం ఆన్సర్లోకి వద్దాం. ఆన్సర్ ఎలా రాయాలంటే కాపీ అండ్ రైట్ టెక్నిక్ ఫైండ్ ఇట్స్ మెయిన్ యూజ్ ఇన్ షేరింగ్ ద వర్చువల్ మెమరీ ఆఫ్ OS processes in the implementation on a fork system call. So copy and write and its main use in sharing the virtual memory of OS process. Okay, main uses in sharing the virtual memory, copy and write. Okay, by using fork system call. Okay, ఇప్పుడు ఏంటి కాపీ అండ్ రైట్ దానికి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, బై యూజింగ్ ది పేజ్ టేబుల్ బై మేకింగ్ సర్టెన్ పేజెస్ ఆఫ్ మెమరీ యాజ్ read only and keeping a continuous the count of the number of reference to the page. అంటే ఏంటంటే ఈ కాపీ అండ్ రైట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు ఎఫిషియెంట్గా అంటే కొన్నిటిని ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రం పెట్టేస్తావు, వాటిని ఓన్లీ చూడగలుగుతావు, చూసి మిగతా దాంట్లో రాయగలుగుతావు, కానీ అన్నిటినీ రీడ్ అండ్ రైట్ చేయలేవు.
ఓకే, రీడ్ అండ్ రైట్ చేసినప్పుడు ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి, ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి కాపీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఓన్లీ కొన్ని ఫైల్స్ని ఓన్లీ రీడ్కి మాత్రమే ఉంచేసే ఛాన్స్ ఉంది. సో ఇదంటే రీడ్కి మాత్రమే ఉంచేసి ఇదంటే వీటిని మిగతావి వదిలేసేద్దాం. సో కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ టు ది పేజ్. సో ఇదంటే నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇదంటే నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఈ యొక్క పేజ్కి తీసుకుంటాం. సో వాటి యొక్క కౌంట్ తీసుకుంటాం అనమాట. వాటి యొక్క కౌంట్ తీసుకొని ద కాపీ ఆన్ రైట్ బిహేవియర్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు సపోర్ట్ ఎఫిషియంట్ మెమరీ అలొకేషన్ బై హ్యావింగ్ అ పేజ్ ఆఫ్ ఫిజికల్ మెమరీ ఫిల్డ్ విత్ 0. అంటే ఇక్కడ ఇదంటే కౌంట్ ఆఫ్ మన పేజ్ రిఫరెన్సెస్ తీసుకుంటావు కదా, ఇప్పుడు మన ఫిజికల్ మెమరీని సో ఇదంటే టేక్ అ ఫిజికల్ మెమరీ విత్ ఓన్లీ జీరోస్, విత్ 0 bytes, అంటే బిట్స్ని జీరోస్ అదంటే ఓన్లీ జీరోస్ తీసుకోవడం వల్ల ఈ కాపీ రైట్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. వెన్ ద మెమరీ ఈస్ అలోకేటెడ్ ఆల్ ద పేజెస్ రిఫర్ టు ది పేజ్ ఆఫ్ జీరోస్ అండ్ ఆర్ మార్క్డ్ యాజ్ కాపీ అండ్ రైట్. ఒక్కసారి ఎప్పుడైతే మెమరీలో నార్మల్గా స్పేస్ అలోకేట్ అవుతుందో అప్పుడు అన్ని జీరోస్ ఆల్ జీరోస్ ఉండడం వల్ల వాటిని కాపీ అండ్ రైట్ కింద కన్సిడర్ చేసుకుంటావు అన్ని జీరోస్ ఉండడం వల్ల. సో ఎఫిషియన్సీ పెరగాలంటే మెమరీ అలోకేటెడ్ అయిన దాంట్లో అన్నిట్లో 0 ఉండాలి. ఓకే డన్. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని థ్రెడ్ మెథడాలజీతో కంపేర్ చేస్తున్నాడు. అసలు థ్రెడ్ మెథడాలజీ అంటే ఏంటి? A thread methodology is a single sequential flow of execution of basis of a process. So it is also known as thread of execution or thread of control. థ్రెడ్ మెథడాలజీని థ్రెడ్ ఆఫ్ కంట్రోల్, థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు. దెర్ ఈస్ అ వే ఆఫ్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్సైడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ క్యాన్ బి మోర్ దాన్ వన్ థ్రెడ్ ఇన్సైడ్ అ ప్రాసెస్. ఈచ్ థ్రెడ్ ఆఫ్ ది సేమ్ ప్రాసెస్ మేక్స్ యూజ్ ఆఫ్ సపరేట్ ప్రోగ్రామ్. అంటే థ్రెడ్ మెథడాలజీ అంటే ఏంటంటే ఒకటే థ్రెడ్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఇంప్లిమెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాసెసెస్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఓకే, కౌంటర్ అండ్ స్టాక్ ఆఫ్ యాక్టివేషన్ రికార్డ్స్ అండ్ కంట్రోల్ బ్లాక్. ద అదర్ 2 ప్రాసెస్ క్యాన్ బి స్ప్లిట్ డౌన్ ఇంటూ సో మెనీ థ్రెడ్స్. ఓకే, ఇక్కడ సమ్ ప్రాసెస్ మేక్స్ యూజ్ ఆఫ్ సపరేట్ ప్రోగ్రామ్, కౌంటర్ అండ్ స్టాక్ ఆఫ్ యాక్టివేషన్ రికార్డ్స్. సో డిఫరెంట్ ప్రాసెస్ చేయడం వల్ల కొన్ని ప్రాసెస్ ఏమవుతుంది, డిఫరెంట్ స్టాక్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి, డిఫరెంట్ కౌంటర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, ది ప్రాసెస్ క్యాన్ బి స్ప్లిట్ డౌన్ ఇంటూ సో మెనీ థ్రెడ్స్ లైక్ యూజర్ లెవెల్ థ్రెడ్ లా కానీ కెర్నల్ లెవెల్ థ్రెడ్ లాగా కానీ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో కెర్నల్ లెవెల్ థ్రెడ్ లాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దీనికి సిమిలారిటీస్ ఏమున్నాయి అని అడుగుతున్నాడు. సో దీని బిహేవియర్ తెలుసు మనకి, సో ఏం చేస్తాం, ఇది జస్ట్ ఇప్పుడు కాపీ అండ్ రైట్ చేసుకోవడానికి ఈ సపరేట్ మెమరీని టోటల్ జీరోస్ అనుకుంటున్నాం. ఓకే, టోటల్ జీరోస్ అండ్ ఆల్సో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ డేటాని ఓన్లీ రీడ్ ఓన్లీ అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇందులో ఏంటి, ఇదంటే నార్మల్ థ్రెడ్ ఎప్పుడైతే థ్రెడ్స్ జనరేట్ చేస్తామో డిఫరెంట్ ప్రాసెసెస్ డివైడ్ అయిపోతాయి. ఈ ప్రాసెసెస్ కూడా సపరేట్గా వాటి కర్నల్ ఒక స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇందులో సపరేట్ డేటా యొక్క పర్మిషన్స్ వేరే అయినట్టు. సో ఇందులో సపరేట్ డేటా యొక్క స్టోరేజ్ అనేది, సపరేట్ బ్రాంచ్ యొక్క స్టోరేజ్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇలా మనం దీన్ని ఈ థ్రెడ్ మెథడాలజీని ఈ కాపీ అండ్ రైట్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో 10th క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అసెంబ్లీ టాప్ హ్యాండ్లర్స్ అండ్ సి ట్రాప్ హ్యాండ్లర్స్. ఇలిస్ట్రేట్ అసెంబ్లీ బూట్ స్ట్రాప్ అండ్ సి బూట్ స్ట్రాప్. ఓకే, మనం బూట్ స్ట్రాప్ అంటే ఇందాక మనం డిస్కస్ చేస్తాం. బూట్ స్ట్రాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ bringing a computer to the life and making it to run. Okay, so assembly top handlers ante enti ante when changing protection levels from user to kernel mode, the kernel shouldn't use the stack of the user process because it may not be valid. The user process may be malicious or contains errors that causes the user percentage ESP to contain an address that is not a part of the process user memory. So the functions which via virtual memory
switch virtual user virtual memory stores the address of top of the kernel stack of the user process into the task segment descriptor. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా ఒక కర్నల్ మన దాంటి స్టాక్ని జనరల్గా యూజ్ చేసుకునేటప్పుడు బికాస్ ఇట్ మే నాట్ యూజ్ చేసుకునేటప్పుడు ప్రొటెక్షన్ లెవెల్స్ ఫ్రమ్ ది యూజర్ టు కర్నల్ లెవెల్ యూజర్ లెవెల్ ఈ మధ్యలో ప్రొటెక్షన్ లెవెల్స్లో నువ్వు స్విచ్ అవుతున్నప్పుడు ఓకే కర్నల్ అనేది ఈ స్టాక్లో ఇదంటి యూజర్ ప్రాసెస్ యొక్క స్టాక్ డేటాని యూజ్ చేసుకోకూడదు బికాస్ ఇట్ మే బీ అక్యురేట్ ఆర్ ఇట్ మే నాట్ బీ అక్యురేట్. ఓకే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదంటి ఈ కర్నల్ యొక్క డేటాను స్టోర్ చేసుకోవాలంటే ద ఫంక్షన్ స్విచ్ వర్చువల్ మెమరీ యూజ్ చేసి ఒక వర్చువల్ మెమరీ స్టాక్ అడ్రస్లో కర్నల్ స్టాక్లో ఈ ఇదంటి అడ్రస్లో టాప్ ఆఫ్ ది కర్నల్ స్టాక్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకుపోయి ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం వర్చువల్ మెమరీలో. ఓకే సో దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఆఫ్ ది కర్నల్ స్టాక్ ఆఫ్ ది యూజర్ ప్రాసెస్ ఇంటూ ద టాస్క్ మేనేజ్మెంట్ డిస్క్రిప్టర్. సో ఈ వర్చువల్ మెమరీలో టాస్క్ మేనేజ్మెంట్ డిస్క్రిప్టర్ అని ఉంటుంది, అందులో స్టోర్ చేసుకుంటాం. అంటే ఏంటంటే ఈ సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే ఒక కర్నల్ నుంచి వర్చువల్కి నువ్వు స్విచ్ అయ్యేటప్పుడు జనరల్గా ఏం చేస్తావంటే నీ ఇదంటి యూజర్ యొక్క యూజర్ ప్రాసెస్ స్టాక్ని వాడకూడదు. యూజర్ ప్రాసెస్ స్టాక్ని వాడకుండా సపరేట్గా ఒక వర్చువల్ మెమరీని క్రియేట్ చేసేసుకో. ఆ వర్చువల్ మెమరీలో ఈ యొక్క ఏదైతే కర్నల్ ఉందో ఆ కర్నల్ మన డేటా ఈ యొక్క టాప్ స్టాక్ ఉంటుందో కర్నల్ స్టాక్లో టాప్ వాల్యూ ఉంటుందో అది తీసుకపోయి స్టోర్ చేసుకుంటావు. దట్టు ఎక్కడ స్టోర్ చేసుకుంటావు టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్ అని ఉంటుంది, అందులో స్టోర్ చేసుకోవడం వల్ల నీకు ఎలాంటి ఇన్అక్యురసీ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకో. అండ్ దిస్ ఈజ్ అసెంబ్లీ ట్రాప్ హ్యాండ్లర్స్, ఇది వచ్చేసి సి ట్రాప్ హ్యాండ్లర్స్. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ చెకింగ్ ఫర్ అ సిస్టమ్ కాల్ ట్రాప్ లుక్స్ లైక్ ఫర్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్. In addition to the expected hardware devices, a trap can be caused by a suspicious interrupt and unwanted hardware interrupts. If the trap is not a system call and a hardware device looking for attention, trap assumes it was caused by an incorrect behavior as part of the code that was executing before this trap. అంటే ఏంటంటే సి ట్రాప్ హ్యాండ్లర్లో జస్ట్ ఆఫ్టర్ చెకింగ్ ఒక సిస్టమ్ కాల్ చెక్ చేసిన తర్వాత మన జస్ట్ ఇదంటి ట్రాప్ అనేది ఏం చూస్తుంది, ఇంటరప్ట్స్ కోసం చూస్తుంది. జనరల్గా ఇంటరప్ట్స్ కోసం చూస్తుంది. ఈ ఇంటరప్ట్స్ అనేవి ఎలా ఉండొచ్చు డ్యూ టు ఇదంటే హార్డ్వేర్ డివైజెస్ అన్వాంటెడ్ హార్డ్వేర్ డివైజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. బట్ ఇదంటే ఇట్ వాస్ కాజ్డ్ బై ఆర్ ట్రాప్ కూడా ఇది కూడా అజ్యూమ్ చేసుకుంటుంది ఏంటంటే డ్యూ టు ఇన్కరెక్టెన్సీ ఇన్ ద కోడ్. ఏదన్నా కోడ్లో కనుక ఏదన్నా ఎర్రర్ ఉందనుకో, ఇన్కరెక్ట్ కోడ్, ఆ కోడ్లో ఎర్రర్ ఉన్నా సరే అది ఇంటరప్ట్ వచ్చి ఉంటుంది అని ఇది సి ట్రాప్ హ్యాండ్లర్ అనేది అజ్యూమ్ చేసుకుంటుంది. ఓకే సో దీస్ ఆర్ అబౌట్ ది ట్రాప్ హ్యాండ్లర్స్, ఇదంటే అసెంబ్లీ ట్రాప్ హ్యాండ్లర్స్ అండ్ ఇదంటే సి ట్రాప్ హ్యాండ్లర్స్. సో మనం 11th క్వశ్చన్కి వెళ్తే, సో ఇక్కడ ఇదంటే జనరల్గా అయితే 11th క్వశ్చన్ ఇన్ XV6 ప్రొటెక్షన్ మోడ్స్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ X86 ఇంటరప్ట్ హార్డ్వేర్ ఇలిస్ట్రేట్ XV6 ఇదంటే కర్నల్ స్టాక్ బిఫోర్ కాలింగ్ ట్రాప్ అంటున్నాడు. అంటే ఏంటంటే జనరల్గా in XV6 protection modes and briefly explain X86 interrupt hardware illustrate XV6 kernel stack before calling trap. అంటే జనరల్గా XV6 ప్రొటెక్షన్ మోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు అండ్ X86 ఇది ఇంటరప్ట్ హార్డ్వేర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే అండ్ XV6 కర్నల్ స్టాక్ ఒక ట్రాప్ని పిలిచే ముందు ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని ఇదంటే కాల్ చేయమంటున్నాడు ఫస్ట్. ఓకే ఇక్కడ దీని ఆన్సర్ ఎలా రాస్తామంటే జనరల్గా ప్రొటెక్షన్ మోడ్స్ ఎలా ఉంటాయి. డివైజెస్ ఆన్ మదర్ బోర్డ్ క్యాన్ జనరేట్ ఇంటరప్ట్స్. ఓకే అండ్ XV6 must set up the hardware to handle this interrupt. Interrupts are similar to the system calls except a device generates them at any time. There is hardware on the motherboard to signal the CPU when a device needs attention.
we must program the device to generate an interrupt and arrange that the CPU receives that interrupt. అంటే జనరల్గా ఇప్పుడు ఏదన్నా ఒక ఇంటరప్ట్ అనేది ఇది మనం డివైస్కి ఇచ్చే ఇదంటి సిస్టమ్ కాల్ లాంటిది కాకుండా మదర్ బోర్డే మన ఇదంటి కర్నల్కి ఇచ్చే ఒక సిస్టమ్ కాల్ లాంటిది. సో మనం ఒక కెర్నల్కి ఒక సిస్టమ్ కాల్ ఇచ్చినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుందో మన ఇక్కడ చూడండి, డివైస్ ఆన్ ద మదర్ బోర్డ్ క్యాన్ మన ఈ మదర్ బోర్డ్ పైన ఉన్న డివైస్ కూడా సిస్టమ్ కాల్ని అలాంటి జనరేట్ చేసినప్పుడు ఆ సిపియు అనేది అలానే సిగ్నల్ చేసుకుంటుంది. అండ్ ఇదంటి ఇంటరప్ట్స్ ఆర్ సిమిలర్ టు ది సిస్టమ్ కాల్స్. ఓకే, and them at any time. There is a hardware, oka motherboard paina there is a hardware to signal the CPU when a device needs attention. Eppudaithe oka idanti CPU oka interrupt throw avutundo aa interrupt ni receive chesukodaniki ee device idanti CPU ni idanti dani vaipu focus cheselaga chestundi. Okay, now SV6 programs the x86 hardware to perform a stack switch on a trap by setting up a task segment descriptor through which the hardware loads a stack segment sector and a new value for %ESP, the function switch UVM of the user process into the task segment descriptor. When a trap occurs, the processor was executing in user mode and it loads %ESP and %SP frame task management descriptor, pushes the older user %SP S from the %ESP onto the new stack. Ante SV6 programs the x86 hardware. XV6 ఈ x86 హార్డ్వేర్ని ఒక విధంగా దాన్ని ప్రోగ్రామ్ చేస్తుంది in such a way that a trap by setting up a task segment descriptor. టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్ని సెట్ చేస్తుంది సో దట్ ఇదండి హార్డ్వేర్ లోడ్స్ స్టాక్ సెగ్మెంట్ సెక్టర్. ఈ టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్ నుంచి ఈ హార్డ్వేర్ లోడ్స్ ఇదంటి స్టాక్ సెగ్మెంట్ సెక్టర్. ఓకే, స్టాక్ సెగ్మెంట్ని లోడ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ a new value of ఇదంటి %ESP, న్యూ వాల్యూ ఆఫ్ %ESPని ఇదండి కూడా దాన్ని గ్యాదర్ చేసుకుంటుంది. ద ఫంక్షన్ స్విచ్ UVM, ఈ స్విచ్ UVM ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ టాప్ ఆఫ్ ది కర్నల్ స్టాక్. ఈ కర్నల్ స్టాక్ టాప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ స్విచ్ UVM యూజ్ చేసుకొని. నౌ వెన్ ట్రాప్ అక్కర్స్, ఎప్పుడైతే ఒకవేళ ట్రాప్ అయినా ఏదన్నా అక్కర్ అయిందనుకో, ద ప్రాసెసర్ హార్డ్వేర్ డస్ ది ఫాలోయింగ్. ఇఫ్ ద ప్రాసెసర్ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్ ఇట్ లోడ్స్ %ESP అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇన్ యూజర్ మోడ్ ఇట్ లోడ్స్ %ESP అండ్ %SS ఫ్రేమ్ టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్. ఓకే, and pushes the older older user SS and ESP into the new stack. ఇది ఏం చేస్తుందంటే నార్మల్గా టాస్క్ ఇదంటే సెగ్మెంట్ డిస్క్రిప్టర్ తీసుకుంటున్నాం కదా, అందులోకి ఈ %ESS ఇదంటే ఎస్ఎస్ని పుష్ చేసేస్తుంది, ఇదంటే లోడ్ చేస్తుంది. అండ్ పాత ఏదైతే ఇదంటే మన పాత %SS అవన్నీ ఏవైతే డేటా ఉందో పాత %SS పాత %ESP ఏదైతే ఉందో దాన్ని న్యూ స్టాక్లోకి పుష్ చేస్తుంది. ఓకే, న్యూ స్టాక్లోకి పుష్ చేస్తుంది. సో సమ్మరైజ్ చేయాలంటే జనరల్గా మన ఈ XV6 x86ని ఇదంటే ఏ విధంగా సెటప్ చేస్తుందంటే టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్ అండ్ హార్డ్వేర్ లోడ్స్ స్టాక్ ప్రోగ్రామ్. ఈ టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్లో ఈ హార్డ్వేర్ ఈ స్టాక్ సెగ్మెంట్ని లోడ్ చేసే విధంగా ట్రైన్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రతిసారి కొత్త %ESP వాల్యూని తీసుకుంటుంది. ఇప్పుడు స్విచ్ UVM వాల్యూ ఇదంటి ఫంక్షన్ యూజ్ చేసుకొని యూజర్ మోడ్లో ఒకవేళ ఈ యూజర్ మోడ్లో ఏం చేస్తుందంటే ఈ కరెంట్ వర్క్ చేస్తున్న %ESPని %SSని టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్లో వేసేసి ఈ పాత %SSని ఇంకా పాత %ESPని కొత్త న్యూ స్టాక్లోకి అరేంజ్ చేసుకుంటుంది. ఓకే, న్యూ స్టాక్లోకి అరేంజ్ చేసేసుకుంటుంది. ఇవన్నీ ఆల్రెడీ టాస్క్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్లో వేసేసి ఇవేమో కొత్త వాటిలలో వేసేసుకుంటుంది. సో ఇదంటే అబ్స్ట్రక్షన్ లేకుండా. సో ఒకవేళ ప్రొటెక్షన్ మోడ్స్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది ఇంటరప్ట్ హార్డ్వేర్ అని అడిగితే మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇలిస్ట్రేట్ XV6 కర్నల్ స్టాక్. సో ఇది కర్నల్ స్టాక్, ఇది ఒక ట్రాప్ వచ్చే ముందు ఆ కర్నల్ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది డీటెయిల్. ఓకే, డన్. నెక్స్ట్
For a given virtual address of a segmented system in a binary numbers, write the explanation of segmentation control flow algorithm that uses segment registers. ఇక్కడ ఇదంటే ఫర్ గివెన్ వర్చువల్ అడ్రస్ ఆఫ్ ది సెగ్మెంటెడ్ సిస్టమ్, ఇదంటే ఇచ్చిన వర్చువల్ అడ్రస్కి రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెగ్మెంటేషన్ కంట్రోల్ ఫ్లో ఆల్గోరిథం. సో సెగ్మెంటేషన్ కంట్రోల్ ఫ్లో ఆల్గోరిథంని రాయమంటున్నాడు ఫర్ గివెన్ సిస్టమ్. నా సెగ్మెంటేషన్ ఇక్కడ ఏంటంటే సెగ్మెంటేషన్ ఇస్ ద ప్రాసెస్. బేసిక్గా సెగ్మెంటేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే segmentation is a process in which the main memory of a computer is logically divided into different segments and each segment has its own base address. అంటే ఏంటంటే ఇక్కడ సెగ్మెంట్ దాంట్లో ప్రతి ఒక్క ప్రాసెస్ లాజికల్గా డివైడ్ అయి ఉంది డిఫరెంట్ సెగ్మెంట్స్కి. ఓకే, సెగ్మెంట్స్గా డివైడ్ అయ్యి ఉంది అండ్ ప్రతి ఒక్క సెగ్మెంట్కి దాని యొక్క ఓన్ బేస్ అడ్రస్ ఉంది. ఓకే, ఇదంటే అవన్నీ ఒకటే సెగ్మెంట్కి డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్కి ఓన్ సెగ్మెంట్ అడ్రసెస్ ఉన్నాయి. నీడ్ ఫర్ సెగ్మెంట్, అసలు ఇదంటే సెగ్మెంటేషన్కి నీడ్ ఏంటి? ద బస్ యూజర్ ఇంటర్ఫేస్ BUI ఇదంటే యూనిట్ కంటైన్స్ ఫర్ 16-bit స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ కాల్డ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. మన ఈ బస్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇదంటే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి 16-bit స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఇంపార్టెంట్, దాని ముఖ్యం. అవే ఇదంటే సెగ్మెంట్ రిజిస్టర్స్. ఓకే, సెగ్మెంట్ రిజిస్టర్స్ ఇందులో కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఇదంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్, డేటా సెగ్మెంట్ రిజిస్టర్స్, ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్స్, స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవన్నీ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అడ్రసింగ్ మెమరీ లొకేషన్ ఇన్ ది కోడ్ సెగ్మెంట్ ఆఫ్ ది మెమరీ. ఈ కోడ్ సెగ్మెంట్లో ఇదంటే మెమరీ లొకేషన్ని అడ్రస్ చేయడానికి కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ యూజ్ చేస్తాం. ఓకే, కోడ్ సెగ్మెంట్లో ఓకే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అడ్రసింగ్ మెమరీ లొకేషన్ ఇన్ ద కోడ్ సెగ్మెంట్ ఆఫ్ ద మెమరీ వేర్ ద ఎగ్జిక్యూటబుల్ ప్రాబ్లమ్ ఈజ్ స్టోర్డ్. ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఎక్కడైతే స్టోర్ అయి ఉందో అక్కడున్న ఇదంటే అడ్రసింగ్ మెమరీ లొకేషన్ని లొకేషన్ ఈ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ ఇట్ ఈస్ అ పాయింట్ దట్ డేటా సెగ్మెంట్ ఆఫ్ మెమరీ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఇది దేనికి పాయింట్ చేస్తుంది? డేటా సెగ్మెంట్. ఇదేమో అడ్రస్ మెమరీ లొకేషన్, నథింగ్ బట్ ఇది కోడ్ సెగ్మెంట్ని పాయింట్ చేస్తుంది. ఇది వచ్చేసి కోడ్ సెగ్మెంట్ వేర్ ద కోడ్ ఈజ్ స్టోర్డ్. ఇది వచ్చేసి డేటా సెగ్మెంట్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. అండ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఏంటంటే ఇట్స్ అ సెగ్మెంట్ వేర్ అనదర్ సెగ్మెంట్ ఆఫ్ ది మెమరీ విల్ బి స్టోర్డ్. ఓకే, ఎక్స్ట్రా సెగ్మెంట్స్ అనదర్ డేటా వాల్యూస్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే స్టోర్ అయి ఉంటాయో ఆ యొక్క సెగ్మెంట్కి ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ అనేది పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ అనేది స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్. స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ ఏంటంటే స్టాక్ సెగ్మెంట్ ఆఫ్ మెమరీ ఎక్కడైతే ఉంటుందో ఆ మెమరీ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో ఆ మెమరీని స్టోరేజ్ డేటా దానికి ఇది స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్స్ అనేది పాయింట్ చేస్తాయి అన్నమాట. ద స్టాక్ సెగ్మెంట్ ఈజ్ దట్ సెగ్మెంట్ ఆఫ్ మెమరీ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద స్టాక్ డేటా. ఈ స్టాక్ సెగ్మెంట్లో ఈ స్టాక్ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ యూజ్ ఇది. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ డిఫరెంట్ ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అవ్వడాన్ని ఈ డిఫరెంట్గా ఒకే ఒక్క సెగ్మెంట్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయిపోవడాన్ని మనం జనరల్గా సెగ్మెంటేషన్ అంటాం. ఈ ఏమేమి సెగ్మెంట్ టైప్స్ ఉన్నాయి? లైక్ ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాప్, 2 types ఆఫ్ సెగ్మెంటేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆల్గోరిథం ఆఫ్ సెగ్మెంటేషన్ ఇది మనం లాస్ట్లో మళ్ళీ ఇదంటే ఆల్గోరిథమ్స్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం ఆల్గోరిథమ్స్ వీడియోలో. ఓకే, డన్. నౌ 13th క్వశ్చన్. కన్సిడర్ a machine with 32 KB of physical memory and 16-bit virtual address spaces. If the page size is 4 KB and page table entry is CPT is 4 bytes, what is the size of page tables? Simple. Page table is equals to number of entries in the page table into number of bits in frame number. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఓకే,
వాడు అడుగుతుందండి, కన్సిడర్ మషిన్ విత్ 32 KB ఫిజికల్ మెమరీ అండ్ 16-bit వర్చువల్ మెమరీ, 16-bit వర్చువల్ మెమరీ, 32-bit ఫిజికల్ మెమరీ. అండ్ ఇఫ్ ద పేజ్ సైజ్ ఇస్ 4 KB, పేజ్ సైజ్ వచ్చేసి 4 KB అండ్ ద పేజ్ టేబుల్ ఎంట్రీ ఈజ్ 4 bytes. ఓకే, పేజ్ టేబుల్ ఎంట్రీ అనేది 4 bytes. సో నువ్వు ఫైనల్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ పేజ్ టేబుల్. సో పేజ్ టేబుల్ యొక్క సైజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫిజికల్ మెమరీ 2 power 16 ఇంటూ ఫిజికల్ 2 power 16 ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ మెమరీ డివైడెడ్ బై 4 KB, నథింగ్ బట్ ఇదండి పేజ్ సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 power 15 డివైడెడ్ బై 2 power 12. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్లీ 2 power 16 డివైడెడ్ బై 2 power 12. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 16 bits ఉన్నాయి. సో ఇదంటే 16 bits ఉన్నాయి అండ్ పేజ్ టేబుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, 4 bytes ఉన్నాయి. ఓకే, ఇదంటే ఫస్ట్ ఇదంటే ఫిజికల్ మెమరీతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం 2 power 16 అండ్ దీనికి ఇదంటే దీనిలో 2 power 12 అంటే నథింగ్ బట్ ఏదైతే డేటా 4 bytes ఉందో దాన్ని సబ్ట్రాక్టెడ్ బై 16, నథింగ్ బట్ 12. సో 2 power 12 వస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ఫ్రేమ్ నెంబర్. ఈ ఒక ఫ్రేమ్ నెంబర్లో ఎన్ని బిట్స్ ఉంటాయి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్రేమ్ నెంబర్ అనేది మషిన్ హాస్ 32 ఫిజికల్ మెమరీ అనుకోండి. 32 ఫిజికల్ మెమరీ అయితే కనుక ఇదంటే సింక్రనైజ్ చేసుకుంటే 2 power 15 యొక్క పేజ్ ఇదంటే బిట్స్ ఆఫ్ ఫ్రేమ్ నెంబర్స్ డివైడెడ్ బై 2 power 12 ఆఫ్ ఇదంటే బిట్స్ ఆఫ్ ఫ్రేమ్ నెంబర్స్. ఈ డినామినేటర్ అనేది కాన్స్టెంట్ బికాస్ వాడు ఆల్రెడీ పేజ్ సైజ్ మనకి ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో 2 power 16 డివైడెడ్ బై 2 power 12 ఇంటూ 2 power 15 డివైడెడ్ బై 2 power 12. ఓకే, సో ఇదంటే ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ఆల్ ద డేటా, ఈ డేటా అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీ విల్ గెట్ 128 bits. సో ఆన్సర్ వచ్చేసి 128 bits వస్తుంది. సో మన పేజ్ సైజ్ వచ్చేసి 128 bits ఉంటుంది. ఫస్ట్ ఏంటి, జనరల్గా ఫిజికల్ మెమరీ అండ్ ఇదంటే వర్చువల్ అడ్రస్ స్పేస్, ఫిజికల్ అడ్రస్ స్పేస్. ఇదంటే ఫిజికల్ అడ్రస్ స్పేస్ నుంచి వర్చువల్ అడ్రస్ స్పేస్ ది వాల్యూని సపరేట్ చేసాయి. అప్పుడు నీకు 2 power 16 2 power 16 అలా రెండు వస్తాయి. 2 power 16 అలా రెండు వచ్చినప్పుడు ఇదంటే ఏదైతే మన ఫిజికల్ మెమరీలో చేస్తున్నావో ఒక బ్లాక్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫ్రేమ్ అనేది యాక్చువల్గా సూపర్ బ్లాక్స్కి కంటైన్ చేయడానికి వాడతారు. సో సూపర్ బ్లాక్కి కంటైన్ చేయడానికి వాడినప్పుడు దాన్ని జనరల్గా యూజ్ చేయం. సో మనం జనరల్గా యూజ్ చేయం కాబట్టి మనం దాన్ని 2 power 16 అనే వాల్యూ కాకుండా 2 power 15 అనే వాల్యూ తీసుకుంటాం. ఓకే, 2 power 16 అనే వాల్యూ కానీ 2 power 15 అనే వాల్యూ తీసుకొని అండ్ బై ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఏదంటే ఇంకా మన 816లో 32 KB ఉంది కదా, 32 KB నుంచి ఈ 16-bit వర్చువల్ స్పేస్ని అండ్ ఈ 4 KB టేబుల్ని అండ్ 4 bytesని డివైడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే వీ విల్ గెట్ అ వాల్యూ ఆఫ్ 12. బికాస్ బిట్స్ని కూడా బైట్స్లో కన్వర్ట్ చేయండి, కన్వర్ట్ చేసి డివైడ్ చేస్తే వీ విల్ గెట్ అ వాల్యూ ఆఫ్ 12. ఇప్పుడు ఈ 2 power 16ని 2 power 12తో డివైడ్ చేస్తే వీ విల్ గెట్ దిస్ 128 bits. ఓకే, సో ఇది సాల్వ్ చేయడం వల్ల. అండ్ అనదర్ వన్, a computer system uses non-segment 128 virtual address mapping pages of size 8 KB bytes with 256 megabytes of physical memory. So why a multi-level page table would not be effective here? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ కంప్యూటర్ సిస్టమ్ యూజెస్ నాన్ సెగ్మెంటెడ్ ఆఫ్ 128-bit వర్చువల్ అడ్రసెస్ and virtual address and 256 megabytes of physical memory show why a multi-level page table should not be effective here. So దీనికి ఆన్సర్ ఏంటంటే, the number of levels of page table must remain moderate in order for the cost of lookup operations. lookup operations చేసేటప్పుడు ఈ నెంబర్ ఆఫ్ పేజ్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వాంటిటీ అనేది మీడియం ఉండాలి, యాక్సెప్టబుల్ ఉండాలి. ఓకే, ఇన్ దిస్ కేస్ ఈచ్ లెవెల్ ఈస్ యాక్చువల్లీ ఈ కేసులో వీళ్ళు మెన్షన్ చేసిన కేసులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఒక 10 KB డేటాకి ఇదని మ్యాప్ అయి ఉందన్నమాట. In this case, if each level is mapped to 10 bits, then 12 levels would be required and 12 memory access would be needed for every translations.
ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ టోటల్గా 128 బిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సెగ్మెంట్ ఒక 10 బిట్స్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 10 బిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి ఒక్క దానికి 12 మెమరీ యాక్సెసెస్ ఇదంటే రిక్వైర్డ్ అంటున్నాడు. 12 లెవెల్స్ ఇదంటే సో 12 లెవెల్స్ రిక్వైర్డ్ 128 రావడానికి అండ్ 12 మెమరీ యాక్సెసెస్ ఆల్సో షుడ్ బి రిక్వైర్డ్. ఓకే, అన్ని కావాలి. సో ఇన్ కాంట్రాస్ట్ ఇఫ్ ఫ్యూవర్ లెవెల్స్ వేర్ టు బి యూజ్డ్ దెన్ ఈచ్ పేజ్ వుడ్ బికమ్ లార్జర్. దిస్ షుడ్ ఓన్లీ బి యాక్సెప్టబుల్ ఇఫ్ మెమరీ వాస్ యూజ్డ్ ఇన్ అ స్మాల్ నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ సిగ్మెంటేషన్. సో ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటంటే జనరల్గా మల్టీ లెవెల్ పేజ్ టేబుల్ ఎందుకు యూజ్ చేయట్లేదు అని అన్నప్పుడు ఒకవేళ మల్టీ లెవెల్ పేజ్ టేబుల్ యూజ్ చేసి మనం చాలా పార్ట్స్కి డివైడ్ చేసే బదులు ఒకే ఒక టేబుల్ని చాలా పెద్ద టేబుల్స్ని కనుక తీసుకుంటే ఇక్కడ సైజ్ తగ్గుతుంది అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా తగ్గుతుంది. సో దానివల్ల వాడు ఇక్కడ ఏదంటే మల్టీ లెవెల్ పేజ్ టేబుల్ని ఎఫెక్టివ్ బేస్గా తీసుకోవట్లేదు అక్కడ. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ ఇందాక మనం యూజ్ చేసినట్టు పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం. సో So 14th question. Assume that memory contains only 3 frames. Initially, all 3 frames are empty. Okay. The page reference frame has been given. Finally, how many page faults occurs using FIFO, optimal page replacement, and least recently used algorithm. అంటే ఏంటంటే ఇక్కడ పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేయమంటున్నాడు, లైక్ ఫీఫో, ఆప్టిమల్ అండ్ ఎల్ఆర్యూ. సో వీటి యూజ్ చేసి మనం పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చూద్దాం ఇప్పుడు. లైక్ ఫస్ట్ ఫీఫో ఆల్గరిథం తెలుసు మనకి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లైక్ 7 ఎంటర్ అయింది, ఫస్ట్ 0 ఎంటర్ అయింది, 1 తర్వాత ఎంటర్ అయింది. ఇప్పుడు దానికి 2 ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఎంటర్ అయిన 7 ఏదైతే ఉందో దాన్ని ఇందులోంచి డిలీట్ చేసేసి 2 ఇందులోకి ఎంటర్ చేసేస్తున్నాం. సో 2 0 1. ఇప్పుడు మళ్ళీ 3 ఎంటర్ అవ్వాలి. 3 ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇదంటే ఇందులో 7 తర్వాత నెక్స్ట్ ఎంటర్ అయిన నెంబర్ ఏంటి 0. ఓకే, 2 3 1లో లీస్ట్గా 2 0 1లో లీస్ట్గా మన ఫస్ట్ ఎంటర్ అయిన నెంబర్ ఏంటి 0. కంపేర్ చేస్తే సో ఇదంటే ఆ నెంబర్ని డిలీట్ చేసేసి ఇప్పుడు వచ్చే న్యూ నెంబర్ని అందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం. సో ఫీఫో ఆల్గరిథం యాజ్ వీ హ్యావ్ డన్ బిఫోర్ సేమ్. ఇప్పుడు ఆప్టిమల్ ఆల్గరిథం అంటే ఏంటి? ఆప్టిమల్ ఆల్గరిథం ఏంటంటే అంటే జనరల్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదంటే ఇందులో ఈ ఎలిమెంట్స్ ఎంటర్ అయ్యాయి. సో ఫస్ట్ 7 ఎంటర్ అయింది, ఓకే, 0 ఎంటర్ అయింది, ఓకే, 1 ఎంటర్ అయింది, ఓకే, ఇక్కడ వరకు సేమ్. ఇప్పుడు 2 ఎంటర్ అవ్వాలంటే ఉన్న 7 0 1లో లాస్ట్గా ఇదంటే చాలా వరకు టైం ఏ ఎలిమెంట్ తీసుకుంది, ఓకే, అది అనేది చెక్ చేసుకోవాలి. ఆ ఎలిమెంట్ అదంటే ఏ ఎలిమెంట్ అనేది లాస్ట్ టైం ఇదంటే చాలా మ్యాక్సిమం టైం తీసుకుందని చెక్ చేసి అదంటే ఆ ఎలిమెంట్ని వేరే దాంతో రీప్లేస్ చేయాలి ఇప్పుడు. ఓకే, దాన్ని ఇప్పుడు వేరే దాంతో రీప్లేస్ చేస్తున్నాం. ఇదంటే రీప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ విల్ కన్సిడర్ ఇక్కడ 7 ఉంది, 0 ఉంది, 1 ఉంది. ఈ మూడిట్లో ఏది లార్జెస్ట్ టైం తీసుకుంది? ఇట్స్ 1, నాట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ 7. ఇట్స్ అ మిస్టేక్ హియర్. సేమ్. సో ఇదంటే ఇక్కడ 701లో యాక్చువల్లీ ఇదంటే 1 యాక్చువల్గా అయితే చాలా లార్జ్ టైం తీసుకుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఏదైతే 2 వాల్యూ ఉందో అది ఇక్కడ ఇదంటే ఈ వచ్చే 1 ఉంది కదా దాన్ని రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మిస్టేక్ జరిగింది. సో ఇదంటే ఈ 2ని ఇక్కడ ఉన్న 2ని రీప్లేస్ చేస్తుంది. సో ఆన్సర్ నీకు 702 702 అలా వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క వాల్యూ నువ్వు ఒకసారి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇందులో లీస్ట్గా అంటే చాలా వరకు టైం ఏది స్పెండ్ చేస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఓకే, లార్జెస్ట్ టైం ఏది చెక్ చేస్తుందో చెక్ చేసుకొని దాన్ని ఇదంటే డిలీట్ చేసి దాంట్లోపల ఇప్పుడు వచ్చే కొత్త నెంబర్ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 4 వచ్చింది. ఓకే, ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు 4 ఇదంటే ఆల్రెడీ 4 ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ నువ్వు అనదర్ నెంబర్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు 203 కంపేర్ చేస్తే 243 కంపేర్ చేస్తే టు ఇన్సర్ట్ 0 243 కంపేర్ చేస్తే ఇక్కడ 4 అనే దానికి అసలు యాక్చువల్ ఎంట్రీయే లేదు. అంటే అది ఇంకా ఎక్స్టెండ్ టైం ఇన్ఫినిటీ టైం తీసుకుంటుందని అర్థం. సో దీన్ని రీప్లేస్ చేస్తాం మనం. దీన్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో ఈ 0 పెట్టుకుంటాం. సో ఇదంటే ఫర్దర్గా సో ఆన్ ఇదంటే ఇలా వెళ్తూ ఉంటాం ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. సో ఆప్టిమల్ ఆల్గోరిథంలో లార్జెస్ట్ టైం ఉన్నదాన్ని నెంబర్ని డిలీట్ చేసేసి
నువ్వు ఇప్పుడు వచ్చే కొత్త నెంబర్ని అందులోకి ఇన్సర్ట్ చేసుకుంటావు. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఆల్గోరిథం. ఇప్పుడు ఏంటంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథంలో ఇదంటే ఏం చూస్తామంటే లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదంటే రీసెంట్లీ యూజ్డ్ ఏదంటే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకొని ఆ నెంబర్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు 701. ఓకే, నా 701 ఉన్నాయి. దీంట్లో లీస్ట్గా యూజ్ చేసింది ఏంటి? 7 కదా. ఓకే, ఇదంటే 107 కంపేర్ చేస్తే 7. సో 7ని 2తో రీప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, డన్. అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ 201లోకి 3 ఎంటర్ అవ్వాలని చూస్తుంది. 3 ఎంటర్ అవ్వాలని చూస్తున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ 0, ఎస్, డన్. నెక్స్ట్ 2, డన్. తర్వాత ఇదంటే ఇంకా ఏమైనా వాల్యూస్ 3, ఇదంటే ఇంకా ఏమైనా 1 వాల్యూ ఇక్కడ. సో ఈ 1 వాల్యూ అనేది లీస్ట్గా రిపీట్ అయింది. సో ఈ మూడింటితో కంపేర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఒక నెంబర్ ఉంది కదా అని రీప్లేస్ చేయకూడదు, కంపేర్ చేయాలి. అండ్ ఇదంటే కంపేర్ చేసి ఇదంటే ఇప్పుడు 1 అనేది లీస్ట్ ఉంది కాబట్టి అక్కడ 3 పెట్టేసుకోవాలి. ఓకే, సో సేమ్ ఈ కేసులో కూడా 203. ఇప్పుడు ఇదంటే ఇక్కడ రీప్లేస్ చేసేటప్పుడు చూసుకుంటే 0, 3, 2. సో 2 ఈజ్ లీస్ట్ అనమాట. ఇక్కడ 2 లీస్ట్ కాబట్టి 2ని రీప్లేస్ చేసుకున్నాం. సో అలా ప్రతి ఒక్క వాల్యూని నువ్వు రీప్లేస్ చేసుకుంటూ ఇదంటే వెళ్తూ ఉంటావు. ఇదంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే లీస్ట్గా ఇదంటే రిపీట్ అయిందో దాన్ని. ఓకే, దాన్ని ఈ రిఫరెన్స్గా తీసుకోండి. సో దట్ ఈస్ లీస్ట్ ఇదంటే రీసెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం. ఈజీ, సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఇదంటే విచ్ వన్ అకర్స్ ఇన్ పేజ్ సిస్టమ్స్, విచ్ వన్ అకర్స్ ఇన్ సిస్టమ్ యూజింగ్ ప్యూర్ సెగ్మెంటేషన్. ఓకే, ఇప్పుడు ఇదంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ హ్యాపెన్స్ వెన్ ద మెథడ్ ఆర్ అ ప్రాసెస్ ఈజ్ లార్జర్ దాన్ ద మెమరీ. ద ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ క్యాన్ బి reduced by effective assigning the smallest partition but large enough for the process. External fragmentation is not continuous. It can be reduced by compaction or shuffling memory contents to place all the free memory rather together in one large block. To make compaction feasible, reallocation should be dynamic. Okay, see, internal fragmentation occurs when paging is employed. External fragmentation occurs when paging is employed. See, internal fragmentation, external fragmentation రెండు పేజింగ్ చేసినప్పుడు వస్తాయి. కాకపోతే ఏంటంటే రెండింటిని నువ్వు ఇప్పుడు ఏమంటావు రెడ్యూస్ చేయాలంటే డిఫరెంట్ టెక్నిక్స్ వాడతావు. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే, జనరల్గా ఇదంటే నార్మల్గా ఒక పేజ్ టేబుల్ ఉంది, అందులో నువ్వు డిఫరెంట్ ప్రాసెసెస్ని ఇంక్లూడ్ చేయాలనుకో. అప్పుడు ఇదంటే డిఫరెంట్ ప్రాసెసెస్ని ఇంక్లూడ్ చేసేసినప్పుడు నీకు మధ్యలో కొన్ని వాయిడ్ స్పేసెస్ అనేవి మిగిలిపోతాయి. ఓకే, ఒకవేళ ప్రాసెస్ అన్నిటిని యాడప్ చేస్తే ఈ పేజ్ టేబుల్ కన్నా చిన్న వాల్యూస్ ఉండడం వల్లనో వేరే కారణాల వల్లనో ఇక్కడ వాయిడ్ స్పేసెస్ ఉంటాయి. సో ఇది ఫ్రాగ్మెంటేషన్ అనమాట. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి. ఓకే, సో ఇక్కడ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ హ్యాపన్స్ వెన్ ద మెథడ్ ఆర్ అ ప్రాసెస్ ఇస్ లార్జర్ దాన్ ద మెమరీ. ఓకే, ఒకవేళ ఇదంటే నీకున్న ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది అది ఒకవేళ ఇచ్చిన మెమరీ కన్నా లార్జర్ సైజ్ అనుకోండి, లార్జర్ సైజ్ అయితే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. ఒకవేళ అదనేది నార్మల్ ఇచ్చిన పెద్ద మెమరీ కన్నా చిన్నదనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇదంటే కంటిన్యూస్ అని చెప్పలేం. ఓకే, కంటిన్యూస్ అని చెప్పలేం. అది ఇదంటే డిస్క్రీట్ కావచ్చు. బికాస్ ఒక ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తావు. ఓకే, మళ్ళీ దానికి తగ్గ సైజ్ చూసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేస్తావు. ఓకే, అలా కంటిన్యూస్ డిస్క్రీట్గా వచ్చేస్తుంది. బట్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అలా కాదు. నార్మల్గా నువ్వు ఇదంటే 5 kgs కంటైనర్ ఉంటే అందులో ఫస్ట్ 2 kgs వేస్తావు, తర్వాత 1 kg చేస్తావు, తర్వాత 4 kg చేద్దామని చూసుకుంటావు. అప్పుడు నీకు ఎక్స్ట్రా ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా మిగిలిపోద్ది. ఆ ఎక్స్ట్రా పీస్ని ఏం చేస్తావు? ప్రాబ్లమే కదా. అప్పుడు నువ్వు కట్ చేయాల్సి వస్తుంది. అది జనరల్గా ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే నీకు నార్మల్గా ఇప్పుడు 5 kgs టంబ్లర్ తీసుకుంటే 1 kg ఒకటి వచ్చింది, 1 kg ఒకటి వచ్చింది, 1 kg ఒకటి వచ్చింది. కానీ మధ్యలో ఇంకో 2 kgs ఇంకో 1 kg మిగిలిపోయింది అలా.
సారీ 1.5 ఇంకో 0.5 మిగిలిపోయింది. సో దీన్ని ఏం చేస్తావు, నువ్వు స్వాపింగ్ చేస్తావు, ఈ పొజిషన్ ఇక్కడికి ఆ పొజిషన్ ఇక్కడికి అలా స్వాపింగ్ చేసి ఈ సైజుని తగ్గించడానికి చూస్తావు. ఓకే, సో ఇదంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎలా యూజ్ చేస్తావు అంటే, వెన్ ద మెథడ్ ఆర్ ప్రాసెస్ ఈజ్ లార్జర్ దెన్ ద మెమరీ, ద ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై ఎఫెక్టివ్ అసైనింగ్ స్మాల్ పార్టిషన్ బట్ లార్జ్ ఇనఫ్ ఆఫ్ ది ప్రాసెస్. అంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ని మన కంటైనర్లో పేజెస్లో అలొకేట్ చేయడం వల్ల నువ్వు ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ని ఎలా అవాయిడ్ చేస్తావంటే, బై స్వాపింగ్ కానీ దాని రీప్లేసింగ్ కానీ రీఅలొకేషన్స్ కానీ డైనమిక్ వేగా రీఅలొకేట్ చేయడం వల్ల కానీ నువ్వు ఇదంటే ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్స్ని రెడ్యూస్ చేయొచ్చు అని అంటున్నాను. దట్స్ ఇట్. ఇదంటే నార్మల్ టాపిక్. అండ్ illustrate the implementation of malloc and free using the heap containing allocated. సో ఈ malloc ఇంకా ఇదంటి ఈ అలొకేటెడ్ ఈ ఆల్గరిథం అనేది మనం లాస్ట్లో చూసుకుందాం. లైక్ ఆల్గరిథమ్స్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చూసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి అక్కర్లేదు. బై ద బై, ఆల్గరిథమ్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ ఇదంటే మ్యాక్సిమం అసలు ఇంపార్టెంట్ ఇంకా ఇదంటే అబ్సల్యూట్గా క్వశ్చన్ పేపర్లో ఏవైతే రిపీట్ అవుతాయి అని మ్యాక్సిమం మనం బిలీవ్ చేస్తామో అలాంటి అవే ఆల్గరిథమ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో దట్ టు అవాయిడ్ టైం వేస్ట్ అవాయిడ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 17th క్వశ్చన్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కాపీ ఆన్ రైట్ ఇలిస్ట్రేట్ ఐడియా behind multi-level page table of a small address space of size 16 KB with 64 byte page table entry in is 4 bytes అని అంటే ఇక్కడ యాక్చువల్గా కాపీ ఆన్ రైట్ ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం కాపీ ఆన్ రైట్ గురించి. సో ఐ థింక్ ఇదంటే అక్కడ రిఫర్ చేస్తే కూడా బెస్ట్. సో ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ కాపీ ఆన్ రైట్ ఈజ్ దట్ ఇట్స్ ఇంక్రెడిబుల్ స్పేస్ ఎఫిషియంట్ బికాస్ ద రిజర్వ్డ్ స్నాప్షాట్ స్టోరేజ్ ఓన్లీ హ్యాస్ టు బి large enough to capture the data that change. The major advantage of copy on write is that it's incredible space efficient because the reserved snapshot storage only has to be large enough to capture the data that has been changed. అంటే ఇక్కడ ఇదంటే కాపీ ఆన్ రైట్ ఏంటంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ డేటాని ఇదంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ డేటాని నువ్వు యాక్చువల్లీ రిజర్వ్ చేసుకుంటావు అనమాట. రిజర్వ్ చేసుకొని అదంటే దాన్ని ఎందుకు ఇప్పుడు నార్మల్గా కాపీ ఆన్ రైట్ చేసిన తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ డేటా మారిందనుకో, సో డేటా మారితే ఆ చేంజ్ డేటాని దాంట్లోకి స్టోర్ చేసుకోవడానికి నువ్వు అది వాడతావు. సో కాపీ ఆన్ రైట్. సో దానివల్ల ఏంటంటే ఆ డేటాని యాక్చువల్గా స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెద్దగా తీసుకోవాలనుకుంటాను మ్యాక్సిమం లార్జ్ తీసుకోవాలనుకుంటాం. ఆ లార్జ్ తీసుకోవాలనుకుంటావు కాబట్టి ఇది యాక్చువల్గా స్పేస్ ఎఫిషియెంట్. దానివల్ల ఆ రీజన్ వల్ల అది స్పేస్ ఎఫిషియెంట్గా చేంజ్ అయిపోయింది. But the well-known downside to the copy on write is that it will reduce the performance on the original volume. అసలు ఒరిజినల్ వాల్యూమ్ ఇంకా స్పేస్ ఎక్కువ పెట్టి మిగతా ఒరిజినల్ వాల్యూని కన్సైజ్ చేయడం వల్ల దాని యొక్క పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ థింగ్. ఓకే, దట్స్ బికాస్ రైట్ రిక్వెస్ట్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ మస్ట్ వెయిట్ టు కంప్లీట్ అంటిల్ ద ఒరిజినల్ డేటా ఈస్ కాపీడ్ అవుట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక డేటా ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ప్రాసెస్ ఈ ప్లేస్ని అలొకేట్ చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ ఈ ప్లేస్ని అలొకేట్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. బట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ ప్లేస్ మాత్రమే నువ్వు ఇప్పుడు ప్రాసెస్ అలొకేషన్కి పెట్టుకుంటున్నావు. సో ప్రాసెస్ అలొకేషన్కి పెట్టుకున్నప్పుడు ఇదంటే సో ఇక్కడ ఇవన్నీ చాలా కన్సైజ్ అయిపోతావు, చాలా ఇరుక్కుపోతాయి అనమాట ఆ ప్లేస్లో. ఆ ఇరుక్కుపోయి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇదంతా ఏంటి వాయిడ్ స్పేస్ పెట్టుకున్నావు కొత్త చేంజ్ డేటా ఎంటర్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు కొత్త ప్రాసెస్ ఏదైనా ఎంటర్ చేయాలంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అది కాపీ ఆన్ రైట్ అయ్యి అది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే నువ్వు మళ్ళీ ఈ యొక్క ఏదైతే కొత్త ప్రాసెస్ ఉందో అది మళ్ళీ ఇందులోకి ఇన్సర్ట్ అవ్వాలని చూస్తావు. సో దానివల్ల నీకు చాలా టైం తీసుకుంటుందా. అండ్ ఆల్సో ఇంకోటి దీనివల్ల బర్డెన్ కూడా పెరిగిపోతుంది దాని వర్కింగ్ పైన. To the snapshot multi-level one paging is a paging scheme which consists of 2 or more levels of paging tables in a hierarchical manner. So that's because write request to the original volume must wait to complete until the original data is copied out to the snapshot. Multi-level paging is a snapshot. Okay. Now what is meant by multi-level paging? Multi-level paging is a paging scheme which consists of 2 or more levels of paging tables in a hierarchical manner. Okay. And idea behind is that whatever may be levels of paging, all the page tables will be stored in main memory. So it requires more than one memory access to get
the physical address of the page. Each page table except the last level page table entry contains base address of the next level base address of the next level page address. అంటే ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక పేజ్, అది ఇంకో పేజ్తో హైరార్కికల్ స్ట్రక్చర్లో ఉంది. దానివల్ల ప్రతి దానికి ఇంకో పేజ్ యొక్క అడ్రస్ అనేది దానికి పాయింట్ అయి ఉంటుంది. ఓకే, దానిలో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయి ఉండడం వల్ల అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ మెమరీ, ఈ ప్రతి ఒక్క దానికి మెయిన్ మెమరీ ఉంటుంది. సో ఆ మెయిన్ మెమరీస్లోనే ఈ డేటా మొత్తం ఏదైతే ఉందో అది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, మెయిన్ మెమరీస్లోనే స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో డేటా కూడా సాగ్రిగేట్ ఇలా హైరార్కికల్ స్ట్రక్చర్లో సాగ్రిగేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, డిస్ట్రిబ్యూషన్ ఈజీ, డిస్ట్రిబ్యూషన్కి ప్లేస్ ఉంటుంది. ఓకే, ఆల్ ద పేజ్ టేబుల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ మెయిన్ మెమరీ, సో ఇట్ రిక్వైర్స్ మోర్ దాన్ వన్ మెమరీ టు యాక్సెస్. ఓకే, వన్ మెయిన్ మెమరీ కన్నా మల్టిపుల్ మెయిన్ మెమరీస్ తీసుకుంటున్నాము. యాక్సెస్ ఆఫ్ ఈచ్ లెవెల్ నీడెడ్, ఈచ్ పేజ్ టేబుల్ ఎక్సెప్ట్ ద లాస్ట్ లెవెల్లో ఉండేవి తప్ప, బికాస్ లాస్ట్ లెవెల్ తర్వాత ఏ నోడ్ నీకు ఉండదు, ఏ పేజ్ ఏ లెవెల్ ఉండదు కాబట్టి ఇక్కడ దీని యొక్క బేస్ అడ్రస్ స్టోర్ చేయాల్సిన పని లేదు లాస్ట్లో. బట్ మిగతా వాటి అన్నింటిలో వాటి నెక్స్ట్ వచ్చే ఏదైతే పేజ్ ఉంటుందో ఆ పేజ్ యొక్క బేస్ అడ్రస్ వాటిలో ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఎక్సెప్ట్ లాస్ట్ తప్ప, బికాస్ లాస్ట్ తర్వాత ఇంకేం పేజెస్ ఉండవు. సో దిస్ ఈజ్ దెన్ రఫ్ స్ట్రక్చర్ అబౌట్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కాపీ ఆన్ రైట్ దాని గురించి ఆ బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ అ డివైస్ టు సపోర్ట్ మెమరీ మ్యాప్డ్ యాక్సెస్? What kind of devices advantages of associating a device special file with each device? Give IDE interface, explain x86 disk driver. What does it mean for a device to support memory mapped access? What kind of devices benefit from the functionality? What are the advantages of associating a device special file with each device? Give IDE interface, explain x86 disk driver. ఇక్కడ ఏంటంటే డివైస్ టు సపోర్ట్ మెమరీ మ్యాప్డ్ యాక్సెస్ అంటే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ డివైజెస్, దీనివల్ల ఏ టైప్ ఆఫ్ డివైజెస్ బెనిఫిట్ అవుతున్నాయి, అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ అసోసియేటింగ్ అ డివైస్ స్పెషల్ ఫైల్. ఓకే, అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది దాంట్లో ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. వాట్ డస్ ద డివైస్ సపోర్ట్ మెమరీ మ్యాప్డ్ అంటే ఏంటి, డివైస్ టు సపోర్ట్ మెమరీ మ్యాప్డ్ యాక్సెస్ అంటే ఏంటి, దీని గురించి చూడాలి మనం. డివైస్ టు మెమరీ మ్యాప్డ్ యాక్సెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ హస్ ఎ సర్టెన్ డేటా దట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ బెనిఫిట్ ఫ్రమ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ సపోర్టింగ్ మెమరీ మ్యాప్డ్ యాక్సెస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇన్పుట్ డివైజెస్ బెనిఫిట్ ఫ్రమ్ ఫంక్షనాలిటీ ఆఫ్ సపోర్టింగ్ మెమరీ మ్యాప్డ్ యాక్సెస్. ఓకే, and a specific file is an interface to a device driver that appears in a file system as it were ordinary file. అంటే ఏంటంటే ఒక ఫైల్ ఇంటర్ఫేస్ ఇదంటే ఒక డివైస్ డ్రైవర్లో ఎలా విజిబుల్ అవుతుందంటే అది ఒక ఆర్డినరీ ఫైల్ లాగానే విజిబుల్ అవుతుంది, ఏ ఫైల్ అయినా సరే. ఓకే, అది ఇప్పుడు ది స్పెషల్ ఫైల్స్ అలౌ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ టు ఇంటరాక్ట్ విత్ అ డివైస్ బై యూజింగ్ ది డివైస్ డ్రైవర్స్ via స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ స్పెషల్ ఫైల్, ఏదైనా స్పెషల్ ఫైల్ ఒక ఇంటర్ఫేస్ లాగా యాడ్ చేయాలంటే ఒక ప్రాసెస్కి ఒక ఓఎస్కి ఈ రెండింటికి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాడ్ చేసేవి ఏదైతే ఉంటాయో అవి జనరల్గా మన కంటికి ఒక ఆర్డినరీ ఫైల్స్ లాగా కనబడతాయి. బట్ ఈ స్పెషల్ ఫైల్స్ ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని అండ్ ఆల్సో ఈ డివైస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ని డివైస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బై యూజింగ్ ఇట్ డివైస్ డ్రైవర్స్ via స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ కాల్స్, డివైస్ ఫైల్స్ యూజువల్లీ ప్రొవైడ్ సింపుల్ ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ కాల్స్ యూజ్ చేయడం వల్ల ఈ డివైస్ ఫైల్స్ అనేవి జనరల్గా ఒక సింపుల్ ఫేసెస్ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఒక నార్మల్ సింపుల్ ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేస్తాయి టు స్టాండర్డ్, బట్ కెన్ ఆల్సో బీ used to access specific unique resources on those devices such as disk partitions. Integrated drive electronics is a standard interface for connecting a motherboard to storage. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జనరల్గా ఇక్కడ
device by using its device drivers via standard input and output system calls. ఇక్కడ ఇదంటే ఈ ఏవైతే మన ఫైల్స్ ఉన్నాయో అవి మన డివైస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి బై యూజింగ్ ద స్టాండర్డ్ సిస్టమ్ కాల్స్, ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ సిస్టమ్ కాల్స్ ఇవ్వడం వల్ల. అండ్ యూజువల్లీ ప్రొవైడ్ సింపుల్ ఇంటర్ఫేస్. ఇవి జనరల్గా సింపుల్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తాయి to standardize device but can also be used to access special unique resources on those device such as disk partitions. ఇప్పుడు అండ్ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ IDE అదే అడిగాడు క్వశ్చన్లో. IDE is a standard interface for connecting a motherboard and a storage. మదర్ బోర్డ్ని స్టోరేజ్ని రెండింటిని కనెక్ట్ చేయాలంటే నీకు IDE కావాలి. ఓకే, ఇంటిగ్రేటెడ్ డ్రైవర్ ఎలక్ట్రానిక్స్ is a standard interface for connecting a motherboard to storage devices such as hard drive or CD-ROM devices. The original IDE had a 16-bit interface that connected two devices to a single ribbon cable. Prior to IDE controller, we have separate external drivers. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక మదర్ బోర్డ్ని వేరే మన మెమరీ డివైసెస్తో కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం, IDEs వాడుతున్నాం. లైక్ అక్కడ ఒక పార్ట్ ఉంటుంది IDE, లైక్ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. బట్ ఒకవేళ పాస్ట్లో అప్పుడు ప్రీవియస్గా చూస్తే కనుక మనం జనరల్గా ఎక్స్టర్నల్ డ్రైవర్స్ యూజ్ చేసేవాళ్ళం. సో టు కనెక్ట్ మదర్ బోర్డ్ అండ్ దీస్ మెమరీ డివైజెస్. ఓకే, మన ఎక్స్టర్నల్ రిసోర్సెస్ యూజ్ చేసేవాళ్ళం. సో దీస్ విల్ బీ మేకింగ్ అవర్ వర్క్ వెరీ ఈజీ. సో ఇది వర్క్ని చాలా ఈజీ చేస్తుంది ఇదంటే డైరెక్ట్ కనెక్టెడ్ ఉండడం వల్ల. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ కనెక్షన్. అది జస్ట్ ఇంటర్నల్ కనెక్షన్ మాత్రమే. ఓకే, నో. సో బిఫోర్ గోయింగ్ ఈ మిడిల్లో క్వశ్చన్స్ ఇదంటే చూసే బదులు ఫస్ట్ ఒక లెట్ us discuss a small problem. See 22nd ప్రాబ్లం చూస్తే కనుక వాడు మనకు సర్టెన్ టేబుల్స్ ఇచ్చాడు. ఈ టేబుల్స్ నుంచి వాడు యూజింగ్ ది స్పేస్ టేబుల్ ఆఫ్ ఫిగర్ 1 గివ్ ది ఫిజికల్ అడ్రస్ కరస్పాండింగ్ టు ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విజువల్ అడ్రస్. సో ఫిజికల్ అడ్రస్ కరస్పాండింగ్స్ ఇవ్వమంటున్నాడు ప్రతి దానికి. సో ఫిజికల్ అడ్రస్ వాల్యూ ఇవ్వమంటున్నాడు. సో ఫిజికల్ అడ్రస్ వాల్యూ ఎలా ఇస్తామంటే జనరల్గా వాడు ఇచ్చిన వాల్యూ 20. ఓకే, 20 ఎందులో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు 0K ఇంకా 4K మధ్యలోనే ఉంటుంది కదా 20K. ఎస్, 20 అనేది. సో అది డయాగ్రామ్ ప్రకారం ఎక్కడ మ్యాప్ చేసింది, ఈ బ్లాక్కి మ్యాప్ చేసింది. ఇప్పుడు మనం దాన్ని ఎలా రాసుకుంటామంటే మన ఇచ్చిన వాల్యూ 20 ప్లస్ ఇదేంటి దీనికి ఉన్న ఏదైతే లోవర్ బౌండ్ ఉందో ఆ లోవర్ బౌండ్. ఓకే, లోవర్ బౌండ్ and lower bound plus this 8K. Okay, this 8K which has been given, that is nothing but it's a sort of low ఈ లోవర్ బౌండ్ దీని టోటల్ యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ ఏదైతే మ్యాప్ చేసిందో ఈ లోవర్ బౌండ్ ఉంది కదా, ఈ లోవర్ బౌండ్ ప్లస్ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 20 minus this lower bound. So answer will be around 8K plus 20. Then our value madhyalo untundi, like it can be like 8,212. So the value can be around that. So second is ఇచ్చేసింది ఏంటి 4,100. మనకి 4,100 ఇచ్చాడు. 4,100 ఈ వాల్యూ ఇక్కడ మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఈస్ పాయింటెడ్ టు దిస్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా, సింపుల్. ఇదంటే ఈ అవుటర్ బౌండ్ 4K ప్లస్ 4,100 minus 4K. So answer is 4,100. సో సిమిలర్లీ ఈ డయాగ్రామ్ కూడా సింపుల్. దాని వాల్యూ ప్లస్ ఈ లోవర్ బౌండ్ మైనస్ ది ప్రీవియస్ లోవర్ బౌండ్. గివెన్ వాల్యూ ప్లస్ దిస్ లోవర్ బౌండ్ అండ్ మైనస్ ది ప్రీవియస్ లోవర్ బౌండ్. ఓకే, డన్. నో, ఇది పేజ్ రిఫరెన్స్ యాక్చువల్లీ 21st క్వశ్చన్. ఈ 21st క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇంతకుముందే పేజ్ రిఫరెన్స్ చూసేసాం.
సో ఎలా అలొకేట్ చేయాలి అనేది ఆల్రెడీ. సో వీ నీడ్ నాట్ అగైన్ ఇదండి చూడాల్సిన పని లేదు. నా ఇదంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 19th క్వశ్చన్. సో ఇంకా మనకి రిమైండ్ ఏంటంటే 19 and 20. సో 19 and 20. ఇప్పుడు 19th క్వశ్చన్ చూస్తే కనుక లిస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ రీజియన్ టేబుల్ వెన్ డస్ కర్నల్ pushes a context layer. Okay, with an algorithm to allocate and initialize text region, illustrate relationship of inode table and region table of shared text. అంటే లిస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ రీజియన్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నింటినీ లిస్ట్ చేయమంటున్నాడు. అండ్ కర్నల్ పుషెస్ అ కాంటెక్స్ట్ లేయర్. వెన్ డస్ కర్నల్ పుషెస్ అ కాంటెక్స్ట్ లేయర్, ఎప్పుడు కాంటెక్స్ట్ లేయర్ని కర్నల్ పుష్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సిచ్యువేషన్స్ విచ్ కర్నల్ పుషెస్ అ కాంటెక్స్ట్ లేయర్ వేర్ అ ప్రాసెస్ ఈజ్ ఇన్ స్లీప్ మోడ్. ఓకే, ఎప్పుడైతే ప్రాసెస్ ఇదంటి స్లీప్ మోడ్లో ఉంటుందో కర్నల్ అప్పుడు ఇదంటి కాంటెక్స్ట్ లేయర్ స్విచ్ చేస్తుంది. వెన్ అ ప్రాసెస్ విల్ బి ఎగ్జిట్, అప్పుడు కూడా కాంటెక్స్ట్ లేయర్ని స్విచ్ చేస్తుంది. అండ్ వెన్ అ ప్రాసెస్ విల్ బి రిటర్న్ ఫ్రమ్ అ సిస్టమ్, ఒకటి స్లీప్, ఇంకోటి ఎగ్జిట్, ఇంకోటి రిటర్న్. సో ఇదంటి సో ఈ 3 కండిషన్స్ స్లీప్, రిటర్న్, ఎగ్జిట్, ఈ 3 కండిషన్స్ అప్పుడు ఈ మన కర్నల్ అనేది ఇదంటి కాంటెక్స్ట్ లేయర్ని స్విచ్ చేస్తుంది. ఓకే, సో ఈ 3 కండిషన్స్లో. అండ్ సిస్టమ్ కాల్ టు యూజర్ మోడ్ బట్ ఈస్ నాట్ ద మోస్ట్ ఎలిజిబుల్ ప్రాసెస్ టు రన్. Okay, the Unix system divides its virtual address space in logically separated regions, nothing but segmentation. Okay, the regions are continuous area of virtual address space. So ఇక్కడ వరకు స్టాప్. ఇదంటే ఇక్కడ ఏంటంటే జనరల్లీ ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వచ్చేసి పుషింగ్ కాంటెక్స్ట్ లేయర్ని పుష్ చేయడం అనేది కాల్డ్ యూజర్ మోడ్ బట్ ఈస్ నాట్ మోస్ట్ ఎలిజిబుల్ ప్రాసెస్ టు రన్. బికాజ్ ఇదంటి కాంటెక్స్ట్ లేయర్ అంత ఎలిజిబుల్ ఇదంటి సిస్టమ్ కాల్ కాదు. సో ఓకే, సిస్టమ్ కాల్ కాదు ఇక్కడ మన యూనిక్ సిస్టంలో. వై? ద యూనిక్ సిస్టమ్ ఆల్రెడీ ఒక వర్చువల్ అడ్రస్ స్పేస్ని లాజికల్గా పీసెస్గా సెగ్మెంటేషన్ చేసి ఉంటుంది. ఓకే, సెగ్మెంటేషన్స్గా చేసి ఉన్నప్పుడు ఆ రీజియన్ ఈజ్ లాజికలీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ విచ్ క్యాన్ బి షేర్డ్. సో ఆ ఒక్కొక్క లాజికల్ ఇదంటే రీజియన్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇదంటే షేర్డ్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ద టెక్స్ట్, డేటా అండ్ స్టాక్ ఆర్ యూజువల్లీ ఇన్ సపరేట్ రీజియన్. సో ఇలా అండ్ ఇవి సపరేట్ చేయడం కూడా, అండ్ ఆల్సో ఇందులో ఒక దాంట్లో స్టాక్ ఉంటుంది, ఒక దాంట్లో టెక్స్ట్ ఉంటుంది, ఒక దాంట్లో ఇదంటి అండ్ ఆల్సో సపరేట్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ కామన్ టు బట్ ఈ అన్ని రీజియన్స్తో టెక్స్ట్ అనేది కామన్గా ఇదంటే ఈజీగా షేర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈ అన్ని రీజియన్స్తో. Now, inode tables entries describes the attributes of the region such as whether it contains text or data, whether it is shared or private. సో inode టేబుల్లో ఇదంటే ఏమని ఉంటుందంటే, inode టేబుల్లో ఏం డేటా ఉంటుందంటే జనరల్గా ఇదంటే చేసిన డేటా ప్రైవేటా పబ్లికా, ఓకే, వెదర్ ఇట్ కంటెన్స్ టెక్స్టా డేటా అనేది మొత్తం టోటల్గా ఆ యొక్క ఫైల్ గురించి మొత్తం డేటా అనేది inode టేబుల్లో ఎంట్రీస్లో షేర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదంటే షేర్ అయిపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇదంటే కాంటెక్స్ట్ లేయర్ ఎప్పుడు స్విచ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇలిస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ inode టేబుల్ అండ్ షేర్డ్ టెక్స్ట్. ఈ inode టేబుల్కి షేర్డ్ టెక్స్ట్కి ఏంటి రిలేషన్ అనే దానికి ఇది డయాగ్రామ్. అండ్ రిమెంబర్, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ పక్కా డ్రా చేయాల్సి వస్తుంది. యూజర్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ నుంచి ఫైల్ టేబుల్ నుంచి inode టేబుల్. సింపుల్. ఫైల్ డిస్క్రిప్టర్ నుంచి ఫైల్ టేబుల్కి వెళ్తుంది, ఫైల్ టేబుల్ నుంచి inode టేబుల్. సో అలొకేషన్ అనమాట, ఇది సింపుల్. సో లాస్ట్ క్వశ్చన్, లెట్ us see this last question. What is this about? ఇక్కడ for a given virtual address in a binary number, write and explain hybrid approach combining segmentation and paging algorithm. సో ఇక్కడ హైబ్రిడ్ అప్రోచ్ అని అడుగుతున్నాడు. ఏంటిది? సో లెట్ us read it slowly. Okay, in a combined paging segmentation system, a user address space is broken up into number of segments at direction of programmer. ఓకే, ఇక్కడ ఒక పేజింగ్ చేసిన సెగ్మెంటేషన్ చేసిన ఒక అడ్రస్ స్పేస్ అనేది పీసెస్గా బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఓకే,
each segment is in turn broken up into a numbers of if fixed size pages which are equal in length to memory frame. అంటే ఏంటంటే ఈచ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి ఈచ్ అండ్ సెగ్మెంట్స్ కూడా ఆల్రెడీ డివైడ్ అయి ఉన్న సెగ్మెంట్స్ కూడా ఫర్దర్ ఇట్ విల్ బి డివైడెడ్ సో దట్ ఇట్స్ ఆల్ ది మెమరీ ఫ్రేమ్స్ ఈ మెయిన్ మెమరీ ఫ్రేమ్కి ఈక్వల్గా ఉండేటట్టుగా ఎన్షూర్ చేసుకుంటుంది. ఓకే, ఈ మెమరీ ఫ్రేమ్స్ అనేది ఇదంటి మన మెయిన్ మెమరీ ఫ్రేమ్కి ఈక్వల్ ఉండేటట్టుగా విచ్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ విత్ మెమరీ ఫ్రేమ్. If a segment occupies just one page, from the programmer's point of view, a logical address still consists of a segment number. మన ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు, ఆ లాజికల్ అడ్రస్ స్టిల్ ద సెగ్మెంట్ ఆక్యుపైస్ జస్ట్ వన్ పేజ్. ఒక సెగ్మెంట్ వన్ పేజ్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఆక్యుపై అండ్ ఏదంటే ఆక్యుపై స్టిల్ ఏదంటే ఆ లాజికల్ అడ్రస్ స్టిల్ కన్సిస్ట్ ఆఫ్ అ సెగ్మెంట్ నెంబర్. బట్ ఈ లాజికల్ అడ్రస్ ఏదైతే ఉందో లాజికల్ అడ్రస్లో స్టిల్ మన ఇదంటి సెగ్మెంట్ నెంబర్ అనేది ఇంకా రిమైన్ అయి ఉంటుంది. సెగ్మెంట్ నెంబర్ మనం చూస్తే మీకు గుర్తుంటే కనుక ప్రతి ఒక్క సెగ్మెంట్ నెంబర్ అనేది ఒక్కొక్క లాజికల్ బ్లాక్కి పాయింట్ అయి ఉంటుందని చెప్పాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ద ప్రోగ్రామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లాజికల్ అడ్రస్ స్టిల్ కన్సిస్ట్ ఆఫ్ అ సెగ్మెంట్ నెంబర్ అండ్ అ సెగ్మెంట్ ఆఫ్సెట్ ఫ్రమ్ ద సిస్టమ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ అ సెగ్మెంట్ ఈస్ లెస్ దాన్ అ పేజ్ ఇన్ లెంత్ ఆ సెగ్మెంట్ ఆక్యుపైస్ జస్ట్ వన్ పేజ్. ఒకవేళ సెగ్మెంట్ లెంత్ కనుక ఇదంటి పేజ్ కన్నా లెస్ ఉందనుకో ఒక సెగ్మెంట్ ఒక సింగిల్ పేజ్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బట్ ఇక్కడ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అలా కాదు. ఆ లాజికల్ అడ్రస్ స్టిల్ కన్సిస్ట్ ఆఫ్ సెగ్మెంట్ నెంబర్ అండ్ సెగ్మెంట్ ఆఫ్సెట్ ఫ్రమ్ ది సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంకా సెగ్మెంట్ ఆఫ్సెట్ సెగ్మెంట్ ఇదంటి వాల్యూ అనేది నెంబర్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఓకే, the segment offset is viewed as a page number and page offset for a page within the specified segment. The segment table entry contains the length of the segment. It also contains the base field which how refers to the page table. So the present and modified bits are not needed because these matters are handled in the page level. Other control bits may be used for purpose of sharing and protection. అంటే వీడు ఏమంటున్నాడంటే జనరల్గా ది సెగ్మెంట్ ఆఫ్సెట్ ఈస్ వ్యూడ్ యాజ్ అ పేజ్ నెంబర్. ఇక్కడ సెగ్మెంట్ ఆఫ్సెట్ ఏదైతే ఉందో అది మన పేజ్ నెంబర్ లాగా రీచ్ చేస్తుంది. ఓకే, ఇదండి అంటే నథింగ్ బట్ సెగ్మెంట్ ఆఫ్సెట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ టైప్ ఆఫ్ నెంబర్. ఈ మెమరీ నెంబర్ ఉంటుంది కదా, అది ఇదంటి ఒక పేజ్ నెంబర్ లాగా రీడ్ చేయబడుతుంది. ఓకే, అండ్ పేజ్ ఆఫ్సెట్ ఫర్ అ పేజ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ సెగ్మెంట్. అంటే పేజ్ ఆఫ్సెట్ ఏదైతే ఉందో ఫర్ అ పేజ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ సెగ్మెంట్. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ ఆఫ్సెట్ అనేది ఒక పేజ్ నెంబర్లా రీడ్ చేయబడుతుంది. అండ్ లెటస్ ఈ లైన్ అక్కర్లేదు. అండ్ ఇందులో ఇట్ ఆల్సో కంటైన్స్ అ బేస్ ఫీల్డ్. సో ఆ సెగ్మెంట్ ఇదిలో ఆల్రెడీ ఒక బేస్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఓకే, విచ్ రిఫర్స్ ద పేజ్ టేబుల్. సో పేజ్ సెగ్మెంట్ ఆఫ్సెట్ ఈ పేజ్ నెంబర్లో రీడ్ అయి ఉంటుంది. అండ్ ఈ సెగ్మెంట్ టేబుల్లో ఒక బేస్ ఫీల్డ్ ఉంటుంది. ఆ బేస్ ఫీల్డ్ దేనికి రిఫర్ చేస్తుంది, పేజ్ టేబుల్కి రిఫర్ చేస్తుంది. ఓకే, ద ప్రెజెంట్ అండ్ మాడిఫైడ్ బిట్స్ ఆర్ నాట్ నీడెడ్ బికాస్ దీస్ మ్యాటర్స్ ఆర్ హ్యాండిల్డ్ బై పేజ్ లెవెల్. ఇప్పుడు ప్రెజెంట్లీ ఏదైనా చేంజెస్ కనుక చేస్తే ఓకే, చేంజెస్ కనుక బిట్స్లో కానీ ఏదండి మన బిట్స్లో కానీ పేజెస్లో కానీ చేంజెస్ చేస్తే అవన్నీ నెగ్లిజిబుల్ బికాస్ అవి మన ఏదంటే జనరల్గా పేజ్ లెవెల్లోనే హ్యాండిల్ చేస్తాయి. అదర్ కంట్రోల్ బిట్స్ మే బీ యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ షేరింగ్ అండ్ ఇవన్నీ ఏదంటే బిట్స్ చేంజింగ్ ఇవన్నీ జనరల్గా ఏవి మన పేజ్ లెవెల్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, పేజ్ లెవెల్ హ్యాండిల్ చేస్తే వేరే లెవెల్స్ ఏం చేస్తాయి, అదర్ లెవెల్స్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ డేటా, షేరింగ్ ఏదంటే ప్రాసెస్ అనేది ఏదంటే డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. షేరింగ్ ప్రాసెస్. ఐ థింక్ ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి రీప్లే వినైనా సరే ఒకసారి ట్రై టు అండర్స్టాండ్ బికాస్ ఇదంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. లెవెల్స్ అదర్ కంట్రోల్ బిట్స్ మే బీ యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ షేరింగ్ ఆర్ ప్రొటెక్షన్. ఓకే, ఇదంటే అది పేజ్ లెవెల్కి రెస్పాన్సిబుల్ కాదు. ఓకే, ఇది సో దిస్ ఈజ్ అబౌట్ వాట్
our for given virtual addressing in binary number. Okay, and this is about virtual addressing. So that is about our CO2 question. So done. So this is about CO2. ఇవి చాలు మ్యాక్సిమం ఒకసారి దాని కొంచెం దట్ సారీ CO3. సో మ్యాక్సిమం వీ హ్యావ్ కవర్డ్ మ్యాక్సిమం టాపిక్స్ అండ్ నో ప్రాబ్లమ్. ఇది కొంచెం కాంప్లికేట్ ఉంది CO3 బికాస్ పేజింగ్ కాన్సెప్ట్స్ వల్ల. నో ప్రాబ్లమ్, అది ఈజీ అని. ఓకే, సో దట్స్ ఇట్, డన్.